గుడ్ మార్నింగ్ సార్, స్వామి గారు. గుడ్ మార్నింగ్. అజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ ఎలా మార్నింగ్ సార్. ఉన్నారు? ఇంకా జీవన విద్యలో ఉన్నాక ఇంకా ఎలా ఉండేది సార్? ఆల్వేస్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్. సూపర్ అండి మీరు. కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఐ మే నాట్ ఫాలో ఆల్ రూల్స్ ఇన్ జీవన విద్య, బట్ ఐ మై సెల్ఫ్ ఆల్వేస్ బీ కంటిన్యూస్, ఆల్వేస్ బీ హ్యాపీనెస్ ఇన్ మై హార్మనీ విత్ మీ, విత్ బాడీ అండ్ మీ, ఆల్వేస్ ఇన్ హార్మనీ స్టేట్. అంటే నేను ఫాలో కాంది ఏంటంటే ట్రస్ట్. ఎందుకంటే ట్రస్ట్ అర్థం కావాలంటే మనం సెల్ఫ్ క్యారీ ఫార్వర్డ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. మాట్లాడినా మీరు మళ్ళీ ఏదన్నా టైం వేస్ట్ అవుతాయి. మెనువల్ డిస్కస్ చేద్దాంలేండి సార్. మినవేళ్ళు అంటే నేనేది ఏంటంటే, మనం జీవన విద్య ఆచరిస్తున్నాము, ఈ సెల్ఫ్ క్యారీ ఫార్వర్డ్ మనలో సెల్ఫే మొత్తం చేస్తుంది. ఆ మొత్తం చేయటం అంటే ఏంటంటే సెల్ఫ్ క్యారీ ఫార్వర్డ్ అనేది నమ్మితేనే ట్రస్ట్ అనేది 100% ఫాలో కాగలం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ట్రస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు అవతల మనిషిని అన్కండిషన్గా అగ్రి చేయడం ఏంటి, అతను సంతోషంగానే కోరుకుంటాడు అనే ఒకే ఒక్క పాయింట్ మనందరికీ జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ సందర్భాన్ని బట్టి మారుతుంది కదా, ఉద్దేశం కూడా మారుతుంది. అంటే ఉద్దేశాన్ని అనలేము, ఉద్దేశం అనరు. ఎందుకు అంటారంటే అది సెల్ఫ్ కాబట్టి అంటారు. సామర్థ్యంలో మారుతుంది అంటారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు సార్, నేను మాట్లాడుతున్నాను, నేను వెంటనే చాలండి మైకు, నేను క్లాస్ మొదలు పెట్టాలి అన్నారు అనుకో, అప్పుడు ఏమైనట్టు? నా ఉద్దేశం ఏంటి, నేను కూడా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి నా ఉద్దేశం కూడా అదే అనే ఫీలింగ్తో మీరు ఉండి కంటిన్యూ చేయటం అనేది ఒకటి. నా సామర్థ్యంలో తేడా ఉంది అన్నప్పుడు నన్ను ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది మీరు పనిచేయటం. అర్థమవుతుంది సార్? పాయింట్ అర్థమైంది అన్నది. ఆ రిస్ట్రిక్షన్ ఎక్కడ అవతల వాళ్ళతో రిస్ట్రిక్ట్ చేయాలి అవతల వాళ్ళని, ఇక్కడ వీళ్ళతో ఎంతవరకే అనేది మనం ఎప్పుడైతే ఒక లైన్ పెడతామో అసలు జీవన విద్య కాదు, జీవన విద్య కాదు అది. అట్లా కాకుండా నేను బతికితే ఏమవుతానంటే, నేను ఒక జీసస్ అని, నేను ఒక అల్లా, నేను ఒక సాయిబాబా అని, నేను కూడా దేవుణ్ణి అయిపోతాను. కంటిన్యూస్ హ్యాపీనెస్ అదొక కంటిన్యూస్ హ్యాపీనెస్. ఇక్కడ నా కంటిన్యూస్ హ్యాపీనెస్ ఏంటంటే హార్మనీ. ఎక్కడ హార్మనీ? సెల్ఫ్లో హార్మనీ. నా థాట్లో కానీ, నా డిజైర్లో కానీ, నా ఎక్స్పెక్టేషన్లో కానీ కాన్ఫ్లిక్ట్ ఉండకుండా ఉండటం. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో, ఇందులో మాట్లాడటం అనేది ఆ ఎక్స్పెక్టేషన్ స్టేట్. దానిలోంచి నేను థింకింగ్లోకి వెళ్తే మళ్ళీ థింకింగ్లో ఏమవుతుంది, డిజైర్ వస్తుంది, ఏది ఆపేయాలి, మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు వింటారు, మరి నేను ఇవన్నీ ఆపేయాలి, ఇవన్నీకి ఉన్నది. నేను ఏ పని చేసినా నేను మాట్లాడుతున్నానంటే ఆ మాట్లాడే దాని మీదే ఉండటానికి ప్రయత్నిస్తాను, ఉంటూ ఉంటా. ఆ థింకింగ్ స్టేట్లోకి వెళ్ళను మ్యాక్సిమం చేసే పనిలోనే. అంటే మనస్సు శరీరం కలిసి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనస్సు అంటే ఇదే ఎక్స్పెక్టేషన్ అనండి, ఆశ అనండి, ఆస్వాదన అనండి, ఇది మనస్సుని శరీరంతో కలిపి ఉండటం అనేది ఫస్ట్ కీ పాయింట్. అది ఎప్పుడు వస్తుందో అది అక్కడ నేను క్యాచ్ చేశాను. అది క్యాచ్ చేశాను, అలాగే దానికి దానికి మీరు ఏంటి ఉదాహరణ అన్నారనుకో, ఇప్పుడు నా శరీరం మనసు రెండు సార్. మనసు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఆ మనస్సు నా చేతుల్లో ఉంది అనే దానికి నేనేమిటి,
ఎస్ ఇప్పుడు శరీరం ఉంది నా చేతుల్లో ఉందంటే మీరు మీ మీకు చెప్తున్నాను, ఇక్కడ గ్రూప్ సభ్యులు అందరూ చెప్తున్నా. నేను 40 ఏళ్ళ నుంచి నా 75 కిలోల వెయిట్ తేడా రాదు. ఒకవేళ 1 కేజీ ఏదన్నా వచ్చినా వెంటనే 2-3 రోజులు కవర్ చేసేస్తా. అది నా శరీరాన్ని నేను ఉంచే పద్ధతి. మరి నా మనస్సు కూడా నా చేతుల్లోనే ఉందని చెబుతున్నా. అట్లా ఉంది కాబట్టి నేను ఆనందం ఉంది అని చెప్తున్నా. ఉంది అంటానికి నిదర్శనం ఏంటంటే శరీరం అనేది కనపడుతుంది, మీరు చూసిన వాళ్ళందరూ కనపడుతుంది. మరి మనసు ఎట్లా కనపడుద్ది అంటే, నేను 40 ఏళ్ళ నుంచి పడుకుంటే నా నిద్రకి వెళ్ళే టైం 1 or 2 minutes. నేను ఏ రోజు నిద్రపోవడానికి బాధపడలే, ఇబ్బంది పడలే. ఎందుకంటే నిద్ర అనేది తెలియజెప్పిద్ది మీ మనసు యొక్క స్థాయిని. మీరు పడుకున్నారు సార్, పడుకొని ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు, కీ ఫ్యాక్టర్ ఒకటి పడుకుని అట్లా దాని మీదే ఉంటున్నారు, మనసు అక్కడే ఉందంటే థాట్లోకి వెళ్లకుండా ఉంటే ఎవరైనా 2 నిమిషాలు నిద్రపోతారు. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది సార్, పగలంతా 18 గంటలు పడుకొని మళ్ళీ నైట్ అంటే అప్పుడు రాకపోవచ్చాము. కానీ నాకేందో 12 గంటలు కూడా నిద్రపోగలుగుతాను సార్, ఒకవేళ ఏదైనా టైం ఉంటే. 12 గంటలు కూడా నేను నైట్ ఒక పగలేదని పడుకున్న 2-3 గంటలు, నైట్ కూడా 1 నిమిషం 2 నిమిషాలు అలిసిపోయి కనుక పడుకుంటే. ఓకే. అజయ్ గారు అజయ్ గారు. ఇవాళ కొంచెం టాపిక్ వేరే అండి. యాక్చువల్ గా కొంచెం మనం అంటే సైడ్ లైన్ అయిపోతున్నట్టున్నాము. ఒకసారి స్వామి గారికి హ్యాండ్ ఓవర్ చేద్దామండి. ఓకే గిరి గారు, తర్వాత మీకు అవకాశం ఇస్తాంలేండి అజయ్ గారు. రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు కదా. ఓకే ఓకే సార్, ఓకే ఓకే యా రైట్. సో ఓకే అండి, వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ఇప్పుడే రాజేష్ పెట్టాను అనుకుంటా 275. ఓకే 275th వీక్లీ రిఫ్రెష్ అని పెట్టారు అంతే రాజేష్. యా యా యా. సో చాలా మీరందరూ ఓపికగా రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారండి. గుడ్ గుడ్. ఈ మధ్య నేనే రావట్లేదు ఎక్కువ, కొంచెం వేరే వర్క్లో కొంచెం బిజీ ఉన్నాను. సో అందుకే రెగ్యులర్గా నేను రావట్లేదు. సో వెరీ హ్యాపీ అండి, చాలా మంది రెగ్యులర్గా అదే మ్యాక్సిమం పార్టిసిపెంట్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఉంటున్నారు. ఓకే గుడ్. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, మన అది ట్రిపుల్ 8లో వర్క్షాప్ అయింది కదండి, దాని నుంచి ఎవరైనా వచ్చారండి? రీసెంట్గా వర్క్షాప్ అయింది ట్రిపుల్ 8 హైదరాబాద్లో అయింది కదా, అంటే పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు, అంటే ట్రిపుల్ 8 ఫస్ట్ టైం అటెండ్ అయ్యి ఈ రిఫ్రెషర్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే నేను అన్నాను సార్. మీరు ఓకే, మీరు ఫస్ట్ టైం జీవన విద్య అక్కడ అటెండ్ అయ్యారు, ట్రిపుల్ 8లో అటెండ్ అయ్యారండి? అవునండి, ఫస్ట్ అక్కడ. యా, మీ పేరు? కౌశిక్. కౌశిక. ఓకే గుడ్ గుడ్. ఓకే అండి. సో ఇంకా ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. సో నేను ఇంకా రెగ్యులర్గా చెప్పినట్టే, నా వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదా, వాయిస్ అంతా ఆడియో వీడియో, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. క్లియర్ సార్. యా యా యా. ఓకే ఒక్క నిమిషం అండి. యా ఓకే. సో నేను రెగ్యులర్గా చెప్పినప్పుడు ఇది పాయింట్ చెప్తానండి సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏది చెప్పినా ఈ ప్లాట్ఫామ్ నుంచి అది ఒక ప్రపోజల్ లాగానే తీసుకోండి, ఎప్పటికైనా సరే ఒక ప్రపోజల్ లాగానే తీసుకోండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో జీవన విద్య ఆధారంగా మన జీవనం ఉంటున్నప్పుడు, జీవన విద్య ఏదైనా ప్రపోజల్ పెట్టుకొని దాని ఆధారంగా మనము జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయండి. సో ట్రిగ్గరింగ్ పాయింట్స్లా అంటారు అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంటుంది అనమాట. కొన్ని సందర్భాలలో దీని ఆధారంగా తీసుకుంటే క్లిక్ అవుతుంది అనమాట. సో అది క్లిక్ అవ్వడం అంటే ఏంటంటే, అది ఎప్పుడు మనకు కంటిన్యూగా ఉంటుంటుందండి. అది ఇంకా అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల కానీ, ఆ పర్టికులర్ పాయింట్ వల్ల కానీ ఎప్పుడు మనం అలానే బిహేవ్ చేస్తుంటాం, ఇంకా హార్మోనియస్గానే బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ ప్రాసెస్లోనే
ఆ ప్రాసెస్‌లోనే ఇప్పుడు నేను ఎవాల్వ్ అంటే నేను అందరం కో-ఎక్స్‌పర్ట్స్ ఉన్నాం గదా! ఈ ప్రాసెస్‌లో మనం లివింగ్‌లో ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ అనిపిస్తాయండి. సో, అవి నాకు కొన్ని అనిపించాయన్నమాట. ఓహో! ఇది ఇట్లనా, ఇట్లనా అనేది మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటే అలా అనిపిస్తుందన్నమాట. అందులో నాకు అనిపించిన పాయింట్సే మీ దగ్గర ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను. అది మీకు కరెక్ట్ అనిపించొచ్చు, తప్పు అనిపించొచ్చు. ఓకేనా? ఇవన్నీ ప్రపోజల్స్‌లే అన్నమాట. నాకు అనిపించినయి దాని ఆధారంగా నేను చేస్తున్నయి, చేయాలనుకున్నయి, నాకు ఎక్స్‌పీరియన్స్ అనిపించినప్పుడు ఓకే. ఇది బావుంది గదా! ఇట్లా ఉంటున్నప్పుడు హార్మోనిక్స్ ఫీల్ అవ్వడం, అలా అనిపించిన పాయింట్సే షేర్ చేస్తానండి ఇక్కడ. సో, మీకు నిజం అనిపిస్తేనేమో తీసుకెళ్ళండి. లేకుంటే మీరు కూడా వెరిఫై చేయండి. ఓకే. దెన్ వెరిఫై చేసిన తర్వాతనే దాని ఆధారంగానే లివింగ్ తీసుకెళ్ళండి. ఓకే. సో, ఈరోజు మన టైటిల్ అందరూ చూసే ఉంటారండి. ఆ టైటిల్ వచ్చేసి 'హార్మోనీ త్రూ సెల్ఫ్ రెస్పెక్ట్' అండి. సో, సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా హార్మోనీని అచీవ్ చేయడం అండి. ఇది టైటిల్. సో, దీనికంటే ముందు మీ నుంచి ఏమన్నా షేరింగ్స్ కానీ, క్వెషన్స్ కానీ రిగార్డింగ్ ఈ టైటిల్ నుంచి కానీ, మీకు ఇంతకుముందు సెషన్స్‌లో వచ్చిన క్వెషన్స్ కానీ ఏదైనా ఉంటే మనం దాని ద్వారా స్టార్ట్ చేద్దామండి. సో, ఈరోజు సెషన్ వచ్చేసి హార్మోనీ త్రూ ది సెల్ఫ్ అండి. సెల్ఫ్ డిసిప్లిన్ అండి. సో, దాని మీద కానీ మీకు ఇంకా ఏమన్నా ఇంతకుముందు కానీ క్వెరీస్ గానీ, మీ ఎక్స్‌పీరియన్సెస్ గానీ, మీకు జరిగిన సంఘటనలు గానీ, అవి షేర్ చేద్దామండి. దాని ద్వారా క్వెషనే సెషన్ జస్ట్ 5 హార్మోనీ to 10 సార్, ఆ! హార్మోనీ ఎట్ వేర్ సార్, హార్మోనీ ఎట్ వేర్? చెప్తాను సార్. నేను చెప్తాను. చెప్తా. ఓకే, ఓకే సార్. యాహ్! అదే చెప్తాను సార్. ఈ టైటిల్ రిలేటెడ్ కాకుండా మీరు ఇంకా క్వెషన్స్ చేయండి. టైటిల్ గనక సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీరేమనుకుంటున్నారు? హార్మోనీ అంటే మీరేమనుకుంటున్నారు? నేను టైటిల్ యాక్చువల్‌గా మారుద్దాం అనుకున్నాను. అదే హార్మోనీ కాకుండా వేరే పెడదాం అనుకున్నా. బట్ అలానే ఉంచేసాను. సో, మీరేమనుకుంటున్నారో షేర్ చేయండి. దాని ద్వారా నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఇంతకుమున్న క్వెషన్స్ ఉన్నా కూడా అడగండి. ఇంతకు ముందుకు మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ సెషన్స్‌లో కొంచెం రిజాల్వ్ కావాలి. ఇంక ఇది చెప్తే బాగుండు అనిపించేది. యెస్ అండి. హార్మోనీ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. గుడ్. ఇంకా? ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారండి. ఒకళ్ళు స్టార్ట్ చేయండి. హార్మోనీ అంటే సమతోలత, హ్మ్. సమానత. హ్మ్. ఓకే అండి. మీకేమన్నా ఇంత ముందుకు ఉన్న క్వెషన్స్ ఉన్నా సరే, మీరేమన్నా చెప్పాలనుకున్నా సరే, ఎందుకంటే మనం ఒక్కటి తెలిసినా అంటే ఇంక అదే ప్రయత్నం అండి. పెద్ద తెలుసుకోవడానికి కూడా అంత పెద్దగా ఉండదండి. ఫస్ట్ మన ఆచరణ స్టార్ట్ చేసినప్పుడు, ఆ ప్రాసెస్‌లోనే వెళ్ళిపోతూ ఉంటామండి. సో, ఒక చిన్న పాయింట్ ఏది అనిపించినా సరే, అక్కడి నుంచి చాలా చూడొచ్చు మనం వాస్తవానికి. ఓకే. కాంప్లెక్సెస్. రిజాల్వింగ్ ద కాంప్లెక్స్. యాహ్! ఓకే అండి. మీన్‌వైల్ మీరు షేర్ చేస్తూ ఉండండి. మోర్ ఇంటరాక్టివ్‌గా చేద్దామండి సెషను. ఇప్పుడు నేను చెప్పాను టైటిల్ ఏదో చెప్పాను గదా! సెల్ఫ్
డిసిప్లిన్ అని, హార్మోని అని చెప్పాను కదా. హార్మోని త్రూ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకేనా. ఇప్పుడు అజయ్ గారు అడిగినట్టు హార్మోని అంటే ఏంటి అసలు? హార్మోని సో ఏ లెవెల్లో చేస్తున్నా, ఏ లెవెల్లో నేను ఈ మీనింగ్ పెట్టాను, ఇది పెట్టానంటే హార్మోని అంటే హార్మోని ఎట్ ఆల్ 4 లెవెల్స్ అండి. హార్మోని ఎట్ ఆల్ 4 లెవెల్స్ అన్నమాట. సో వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళు ఇది తెలిసి ఉంటుంది. సో హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఫ్యామిలీ, హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది సొసైటీ, హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది నేచర్ అండ్ ఎంటర్ ఎగ్జిస్టెన్స్. ఈ 4 డైమెన్షన్స్లో మన హార్మోనిని చూడగలడము, అర్థం చేసుకోవడం అనేది మీనింగ్తో ఉంటే నేను చేశాను అనమాట. సో ఈ 4 డైమెన్షన్స్ కంటే ముందు ఈ 4 డైమెన్షన్స్ అంటే ఈ ఫస్ట్ డైమెన్షన్ వచ్చి ఇండివిజువల్ తీసుకున్నా, ఇంకా నెక్స్ట్ 3 ఉన్నాయి కదండి. ఆ 3కి అన్ని అర్థం చేసుకోవడానికైనా దేనికైనా దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్షూరింగ్ ద హార్మోనీ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది సెల్ఫ్ అండి. అదే పెద్ద ఛాలెంజ్ అయినా అంటే మనం వర్క్ చేయవలసింది కూడా అక్కడేనండి. ఇండివిజువల్ సెల్ఫ్లో హార్మోనీ కొరకే వర్క్ చేయాలంటే మనం ఏం చేసినా ఇంకా. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఫర్ అస్. దాని ద్వారానే హార్మోనీ ఫ్యామిలీ కానీ, హార్మోనీ ఎట్ సొసైటీ కానీ, హార్మోనీ ఎట్ ద నేచర్ కానీ, అవన్నీ దీని ద్వారానే అర్థమవుతాయండి. ఎప్పుడైతే ఇది మిస్ అయ్యి మనం బయట వర్క్ చేయడం స్టార్ట్ చేసామో, సో హార్మోనీ కంటే ఎక్కువ డిజాస్టర్ ఎక్కువ జరుగుతుందండి. సో అది హార్మోని అంటే హార్మోని అంటే కూడా తర్వాత చెప్తాను. హార్మోని అంటే ఏం లేదండి, ఇండివిజువల్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎట్ ది లెవెల్ అండర్స్టాండింగ్ ది హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్గా అన్నప్పుడు హ్యాపీనెస్ అనండి. హ్యాపీగా ఉండడం అంతే. హ్యాపీనెస్ ఇస్ ది లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ హ్యాపీనెస్. ఓకే. సో ఆ హ్యాపీనెస్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ కదా, దానికి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంది చూసారండి. నేను లాస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చాను. ఒకసారి మీరు ఇంతమంది అటెండ్ అయ్యే తెలియదు నాకు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ మనం 2 సెషన్స్ చేశాము. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ విధంగానే ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ అండి. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది బిగ్గెస్ట్ టూల్ అండి యాక్చువల్గా. సో మోస్ట్ మనము ఈ హార్మోన్ అచీవ్ చేయలేకపోవడం ఎక్కడో వేరే ఏం కాదండి. సో మెయిన్ రీజన్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్లో లేకపోవడమే ప్రధానమైన కారణం. ఈ హార్మోన్ అచీవ్ చేయలేకపోవడము సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడమేనండి. సో అసలు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీరేమనుకుంటున్నారు? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు డిసిప్లిన్ ఫస్ట్ మనకు మీనింగ్ క్లియర్ కావాలండి. కొన్ని మీనింగ్స్ క్లియర్ అవుతేనే సో మనం వర్క్ చేస్తుంటే దాని యొక్క ఫ్రూట్స్ చూడొచ్చు అనమాట. అసలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, చాలా మంది ఉన్నారు కదా. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అసలు ఏమనుకుంటున్నారు? మీ ఆన్సర్స్ చేయండి. ఓపెన్ చేసి చెప్తే బాగుంటుందండి. అన్మ్యూట్ చేసి మీరు షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, బాగుంటుంది. అసలు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏమనుకుంటున్నారు అసలు? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనము మన షెడ్యూల్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఒక అయిన తర్వాత ఒక పని, అలా ఒక అయిన తర్వాత ఒక వర్క్ షెడ్యూల్ కరెక్ట్ టైం మనం ఫాలో చేస్తే మార్నింగ్ యాక్టివిటీస్ విత్ అవర్ వర్క్ అండ్ పోస్ట్ వర్క్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో మనము షెడ్యూల్ పెట్టుకుంటే వీ హ్యావ్ టు ఫాలో ద కరెక్ట్ టైమ్ అండ్ ద యాక్టివిటీ విచ్ వీ హ్యావ్ carved out for ourselves through our commitment to that particular schedule. ఓకే. సో ఒక టైం షెడ్యూల్ వేసుకొని మనం అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకొని దాని ఆధారంగా చేస్తూ వెళ్ళడమే సెల్ఫ్ డిసిప్లిన్. And controlling our whatever talking or communication and thoughts and all that. That also includes in that. Oh, yes. Thank you, sir. వెరీ గుడ్ అండి. యా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేయండి, ఒకరు తీసుకున్నాను. అజయ్ కుమార్ అండి. అజయ్ ఒక్కసారి ఒక వేరే వాళ్ళు ఛాయిస్ అంటే మీరు మాట్లాడండి. ఇంకా మేడం ఏదో అన్నారు కదా ఫస్ట్. మేడం యా మీరు ఇంతకుముందు చేశారు కదా మేడంతో. మేడం చెప్పండి మేడం. హలో. Hello, sir. చెప్పండి. మీ పేరు?
పరిమళ దేశపాండే. యా 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 చెప్పండి. నేను చెప్పాను దట్ ఈస్ వాట్ షెడ్యూల్ వీ హావ్ టు ఫాలో ద షెడ్యూల్ విత్ అవర్ ఓకే యా కమిట్మెంట్ మీది అండ్ అయిపోయిందా? యా యా నెక్స్ట్ ఇంకెవరో ఎవరో అడిగారండి ఇంకా. నేను స్వామి ఓకే గారు సెల్ఫ్ ఎవరు? డిసిప్లిన్ is our ability to control our motions, emotions, reactions, and the way we speak and the way we react to any given situation. సీతారామరాజు గారా? యా యా యా. జగదీష్ గారు చెప్పండి. నమస్తే అండి అందరికీ. నమస్తే జగదీష్ గారు. నా ఉద్దేశంలో సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనస వాచ కర్మణ, మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో ఆ 3 సింక్లో ఉంటే దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే అది అవ్వదు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. యా 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 గుడ్ అండి. నరేందర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు మనం ఏమైనా ప్లాన్ చేసుకుంటాం కదా సార్, డే షెడ్యూల్ కానీ ఇలా మార్నింగ్ ఏ టైంకి లేవాలి లేకుంటే ఎట్లా అని, అది పోస్ట్ పోన్ చేయకుండా అది వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకుంటే మనం పెండింగ్ వర్క్స్ కానీ మన ప్లాన్ అంటే వర్క్ కోసం మిగతా ఒక పాటించి ఆచరించడమే సెల్ఫ్ డిసిప్లిన్ లో ఒక భాగం అన్నమాట. యా 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 ఓకే అండి, డిస్కస్ చేద్దాం. గుడ్ అండి. యా యా గుడ్ షేరింగ్స్ అండి. ఇంకా టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ ద డిఫరెంట్. ఓకే ఇంకా అండి. హెల్త్ కి సంబంధించిన విషయాల ఎదుగుదల పట్ల కంటిన్యూస్ గా కన్సిస్టెన్స్ గా ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే ఎవరండి? ప్రశాంత్ గారా? అవునండి, అవును ప్రశ్న. ఓకే. హెల్త్ పట్ల కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెట్టడమే సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే ఇంకా అండి, ఇంకెవరైనా షేరింగ్ ఉందా? సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఎక్స్టర్నల్ గా కాకుండా ఇంటర్నల్ గా కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. ఓకే మన మనసు కంట్రోల్లో పెట్టుకోవడం, ఆలోచనలు, ఉద్వేగాలు, సంతోషం, కష్టాలు అన్ని దాంట్లో కూడా డిసిప్లైన్ మెయింటైన్ చేయడం అని నేను అనుకుంటాను. యా యా ఓకే గుడ్ అండి. ఇంకా అండి, ఇంకెవరైనా షేర్ చేస్తారు? హలో, శ్యామల గారు. యా శ్యామల. సెల్ఫ్ ఆ, అంటే మనసు కాబట్టి మన ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో ఉండడం, అలాగే సెల్ఫ్ ఎవాల్యుయేషన్, మనల్ని మనం రైట్ గా అండర్స్టాండింగ్ చేసుకుని ఈ హార్మోనీ బ్యాలెన్స్ చేసుకోవడం అని అనుకుంటున్నాను. యా యా అబ్సల్యూట్ గుడ్ అండి. అందరూ అలా ఇంకెవరైనా చెప్తారండి? ఇది ఎప్పుడైతే మనకి సాధ్యం అవుతుందో ఇతరుల పట్ల అండర్స్టాండింగ్ అవన్నీ డెవలప్ అవుతాయండి, అర్థమవుతుంది. ఎస్ అండి, గుడ్ గుడ్. సరే ఉంటానండి, నమస్తే. యా 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 నమస్తే. నమస్తే అండి. ఇంకెవరైనా అండి? యా పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మంచిగా మలుచుకోగలడం, బ్యాలెన్స్డ్గా ఉండడం అంటే సెల్ఫ్ డిసిప్లిన్. యా ఓకే అండి. సో చాలామంది చాలా ఆన్సర్స్ ఇచ్చారండి. సో అన్నీ ఇంకా సిమిలర్గా ఉన్నాయి, సేమ్ అలానే మోరల్లెస్ అంతా సేమ్ ఆన్సర్స్ అండి. అందరం ఒకటే అనుకుంటున్నాం సెల్ఫ్ డిసిప్లిన్ అంటే. సో కొందరేమో హెల్త్కి పెట్టారు, కొంతమంది ఇండివిజువల్ డెవలప్మెంట్ పెట్టారు, ఓకే టైం ప్లాన్ పెట్టుకున్నారు. సో డిఫరెంట్గా చేశారన్నమాట.
సో యాజ్ పర్ జీవన విద్య ప్రకారము ఇక్కడ మనం ఇది చూసుకున్నా సరే నార్మల్గా అంటే మన కాంటెంపరీలో యూజ్ చేసుకుంటే అసలు సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటంటే మన సెల్ఫ్ అంటే మీరు అందరూ మనకు సెల్ఫ్ బాడీ అనేది వింటూ వింటూ వచ్చారు కదా. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే అంటే యాజ్ పర్ మనం తీసుకుంటే నాకు అర్థమైన దాని ప్రకారం చూస్తుంటే సో మనం ఏదైనా సిచ్యువేషన్లో కానీ ఏదైనా టాస్క్ అంటే మన బిహేవియర్ కానీ మనం వర్క్ చేసేటప్పుడు కానీ ఓకేనా వర్క్ చేసేటప్పుడు కానీ అర్థమై చేయడం అండి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే. అర్థమైంది అది ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది నాకు అర్థమయ్యే చేస్తున్నాను నేను సెల్ఫ్ డిసిప్లిన్. నాకు అర్థమవుతుంది, అది అర్థమైపోయింది ఎందుకు ఏంటి రీజన్ చేయడము అనేది నాకు అర్థమైంది అనమాట. సో అది ఇది చేస్తే హెల్తీ ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేది నాకు అర్థమయ్యే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను చేయాలనుకుని చేస్తున్నాను, అది నాకు ఎవరో ఫోర్స్ చేసింది కాదు, అది ఎవరు ఫోర్స్ చేయలేదు, నాకు అర్థమైపోయింది. సో ఈ రెండు విధాలుగా ఉంటే ఏమవుతుందంటే దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే మ్యూచువల్ హ్యాపీనెస్ దారితీస్తుందండి. దిస్ ఇస్ కాల్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిసిప్లిన్. మనం చేసే పని కానీ టాస్క్ కానీ నాకు అర్థమై చేస్తున్నాను, నాకు అర్థమైపోయింది దాని యొక్క ఎందుకు ఏంటి అనేది. సో నేను చేయాలనుకొని చేస్తున్నాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే మ్యూచువల్ హ్యాపీనెస్కు దారితీస్తుందండి. సో దిస్ ఇస్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. మనకు ఎవరు చెప్పట్లేరు అట్లని చెప్పేసి నా ఇష్టం వచ్చింది చేయట్లేదు, నాకు ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి బ్యాడ్ హ్యాబిట్ అట్లా లేదండి. అంటే ఇంకో కండిషన్ ఏముంటుందంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను అనుకున్నది చేస్తాను, నాకు అర్థమైంది చేస్తున్నాను. సో నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్స్ అండ్ మీ ఆల్సో. ఓకే, దట్ ఈస్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్ అండి. సో ఇక్కడ మ్యూచువల్ హ్యాపీనెస్కు దారితీస్తుంది అనమాట మనం చేసే పని కూడా. సో దీని ద్వారా హార్మోని అచీవ్ చేయడము. అంటే హార్మోని అంటే ఏంటి? హార్మోని అంటే ఇండివిజువల్గా చూస్తారండి. ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్ అండి. మా వాయిస్ క్లియర్గా ఉందనుకుంటున్నారు. యా, హార్మోని అచీవ్ చేయడం అంటే ఏంటంటే హార్మోని అచీవ్ చేయడం అంటే నేను ఇక్కడ 4 లెవెల్స్ లా తీసుకుందాం మనం. ఒకటి ఏంటంటే హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఫ్యామిలీ, హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది సొసైటీ అండ్ నేచర్. ఈ హార్మోని ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్స్, ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎలా చూస్తామంటే ఇండివిజువల్గా చూసినప్పుడు నా హ్యాపీనెస్ చూస్తాను. అదే ఫ్యామిలీ లెవెల్లో చూసినప్పుడు ఏమైతే సమృద్ధి అంటే మ్యూచువల్ ప్రాస్పరిటీ అనే కాన్సెప్ట్లో చూస్తాము. అదే సొసైటీతో చూసినప్పుడు ఏం చూస్తామంటే అది పీస్, శాంతి అట్లా చూస్తాం అన్నమాట. సో నెక్స్ట్ మన నేచర్తో చూస్తే కోఎగ్జిస్టెన్స్ తోటి చూస్తాం అన్నమాట. సో ఇది హార్మోని అనమాట. అంటే 4 లెవెల్స్ దగ్గర చూసే హార్మోని. ఇదంతా ఇప్పుడు 3 లెవెల్స్ ఫ్యామిలీ, సొసైటీ ఇవి ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ మనం అచీవ్ చేయవలసింది ఏంటి అంటే ఇది ఇండివిజువల్ లెవెల్లో హార్మోని అచీవ్ చేయాలండి. ఇండివిజువల్ లెవెల్లో హార్మోని అచీవ్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది అసలు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏం లేదండి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు అర్థమయ్యి నేను పని చేస్తున్నాను. అర్థమైందనమాట నాకు ఎందుకు చేయాలి ఏంటి క్లియర్గా అసలు అర్థమైంది. నాకు అర్థమైంది పని చేస్తున్నాను. అర్థం కాకుండా ఎవరైనా చెప్తే చేస్తాను చూస్తామండి. ఎవరైనా చెప్తే చేశాను, ఆ చెప్పింది కూడా యాక్సెప్ట్ చేసి చేస్తున్నాను. దట్ ఈస్ కాల్ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ అంటే అంటే సార్ ఒక విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి. అదే అంటున్నాము. అర్థం కన్నా జరిగినప్పుడు వేరే వాళ్ళు చెప్పింది చేస్తారు చూస్తారా, చెప్పినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అంటే హెజిటేషన్ లేకుండా చేస్తున్నారు. నాకు అర్థం కాలేదని చెప్పారు ఎదుటి వ్యక్తికి, తను చెప్పారు నీకు తర్వాత అర్థమవుతుంది, ఫస్ట్ మీరు చెయ్యండి. ఇది పిల్లలు చెప్తాం కదండి మనము, నాన్న ఇప్పుడు నీకు తెలియదు నాన్న చదువుకో, తర్వాత నీకు తెలుస్తుందని చెప్తాం చూస్తారండి. ఆ చెప్తున్నప్పుడు ఆ చైల్డ్ చేస్తున్నాడు, ఏది హెజిటేషన్ లేకుండా చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. అర్థమై చేయట్లేదు, అమ్మ చెప్పింది కాబట్టి నాన్న చెప్పింది కాబట్టి చేస్తుండ అనమాట. తప్పేం కదా, రైటే చేస్తున్నాడు, తప్పేం చేయట్లేదు. బట్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు, అది డిసిప్లిన్ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. నాకు ఎవరు చెప్పట్లేదు, నాకు అర్థమైపోయింది. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలంటే నాకు తెలిసిపోయింది, దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకు ఫ్యామిలీలో మ్యూచువల్ హ్యాపీనెస్గా ఉండాలి, ఎందుకు ఉండాలి,
దానికి నేనేం చేయాలి అనేది నాకు అర్థమైపోయింది, చేస్తున్నాను. దట్ ఈస్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. సో అర్థమై చేయడము, నేను చేయాలనుకుని చేయడము, ప్లస్ అది చేయడం వల్ల దాని ఇండికేషన్ ఏంటి అంటే అది ఈ 2 పాయింట్స్కి ఇండికేషన్ ఏంటంటే మ్యూచువల్ హ్యాపీనెస్ ఉంటుందండి. మ్యూచువల్ హ్యాపీనెస్ జరగకపోతే ఎక్కడో ఏదో కొంచెం మనము ఈ సెల్ఫ్ డిసిప్లిన్లోనే కొంచెం మిస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అది మీ ప్రాసెస్లో చెప్తానండి, అది తప్పేం కాదు, అది మీ ప్రాసెస్లో చెప్తాను. ఓకే కదండి. సో ఇది అంటే హార్మోనీ ఆల్ 4 లెవెల్స్ కదా, దానికంటే ముందు హార్మోనీ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ జరగాలండి. ఇండివిజువల్లో హార్మోనీ అంటే ఏంటంటే సింపుల్ అండి. నేను చేసేటప్పుడు నేను ఏ పని చేసినా సరే, ఓకేనా, నేను నా కోరిక మీరు చిన్నగా చూస్తే ఆ సెల్ఫ్లో చూసారనుకోండి, మనకు మీ అందరికి తెలిసే ఉంటుంది. కోరికలు, ఆలోచనలు, ఆస్వాదన, ఈ 3 ఉన్నాయి కదండి, ఆ 3 సింక్లో ఉంటాయన్నమాట. సింపుల్గా ఏముందంటే హార్మోనీ అంటే హ్యాపీగా ఉండి చేస్తామండి, హ్యాపీనెస్ కొరకు చేయమన్నమాట. ఇది హార్మోనీ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకేనా. సో ఎప్పుడైతే మనము ఈ హార్మోనీలో ఉండి మనం చేస్తామో, అంటే సెల్ఫ్ డిసిప్లిన్లో అంటే నాకు అర్థమై చేస్తూ వెళ్తామంటాం. ఇక్కడ హార్మోనీ సెల్ఫ్లో హార్మోనీ ఎస్టాబ్లిష్ అవుతుంది కదండి. ఎప్పుడైతే ఈ హార్మోనీ ఎస్టాబ్లిష్ అయిందో, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చేస్తామో, ఏమవుతుందంటే మన యొక్క ఈ సెల్ఫ్ ఉంది కదండి, ఈ సెల్ఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఎక్స్పాండ్ అంటే కొంచెం అర్థం చేసుకుని ఉంటుందండి. ఇది మన హార్మోనియస్ల స్టేట్లో ఉండి మనం చేసాం. మీరు ఇంట్లో పని కూడా చూడండి. సో మీరు హ్యాపీగా ఉండి చేసినప్పుడు ఆ కోరికలు కానీ, ఆ ఆలోచనలు కానీ, ఆ ఆస్వాదనలు కానీ చాలా క్లియర్‌గా కనపడతాయండి. ఇది ఎక్స్‌పాన్షన్ అంటే. అంటే ఎక్స్‌పాండ్ అవ్వడం అంటే, నా సెల్ఫ్ ఎక్స్‌పాండ్ అవ్వడం అంటే ఇదనమాట. సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండి చేయడం అంటే ఏంటంటే హ్యాపీగా చేయడం. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉండి చేస్తుంటానో, ఈ సెల్ఫ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎక్స్‌పాండ్ అవ్వడం అంటే ఏంటంటే ఆ ప్యూరిఫికేషన్ వస్తుందండి. సో ఎట్ ది లెవెల్ ఆఫ్ ది థాట్స్ కానీ, డిజైర్స్ కానీ, నీ ఆస్వాదనలు కానీ, సో వీటిలో సింక్ ఏర్పడము, అది ఎక్స్‌పాండ్ కావడము జరుగుతుంది. సో ఇది సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండి చేస్తే ప్రధానంగా ఫస్ట్ మనకు కలిగే అడ్వాంటేజ్ ఇదండి. సో ఇక్కడ నేను ఒక పాజ్ తీసుకుంటాను. ఈ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఎక్స్‌పాన్షన్, ఓకే. ఇక్కడ ఏమైనా మీకు క్వెరీస్ గాని ఉంటే చెప్పండి. నెక్స్ట్ నేను ప్రాక్టికల్‌గా మనం చేసేటప్పుడు దీన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తానండి మీకు. ఇక్కడ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి. నేను సెల్ఫ్ డిసిప్లిన్ అంటే చెప్పాను. ఆ హార్మోనీ అంటే చెప్పాను. హార్మోనీ అట్ ఆల్ 4 లెవెల్స్ చెప్పాను. దాంట్లో ప్రధానంగా చూడవలసింది సెల్ఫ్ అని చెప్పాను. సెల్ఫ్‌లో హార్మోనీ తీసుకురావాలన్నాను. సెల్ఫ్‌లో హార్మోనీ అంటే హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. మనం యాక్సెప్టెన్స్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ వల్ల సెల్ఫ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. సెల్ఫ్ ఎక్స్‌పాండ్ కావడం అంటే మన ఆలోచనలు గానీ, కోరికలు గానీ, ఆలోచనలు గానీ, ఈ ఆస్వాదనలు కానీ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటాయి. అంటే ప్యూరిఫైగా ఉంటుంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ది సెల్ఫ్. ఈ ప్రాసెస్‌లో ఉండి పని చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అవి నేను చెప్తాను ఇప్పుడు. మీకేమన్నా క్వెరీస్ ఉంటే అడగండి ఇక్కడ. ఎనీ క్వెరీస్ అండి. సెల్ఫ్ డిసిప్లిన్, హార్మోన్. యాహ్! సో ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చెప్పాను కదండీ, ఈ సెల్ఫ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుందని చెప్పాను కదండీ. ఈ ఎక్స్‌పాండ్ అయ్యే ప్రాసెస్‌లో ఏం స్వామి గారు ఒక జరుగుతుందంటే చిన్న క్వశ్చన్. జగదీష్ సార్. చెప్పండి. మీరు ఇందాక మాట మొదలెట్టే ముందు జీవన విద్యలో అని మాట అన్నారు. అంటే ఇప్పుడు జీవన విద్యలో ఉన్న సమాధానం జీవన విద్య మొత్తం చదివితే గానీ అర్థం కాదా అనేది ఒక క్వశ్చను. హ్మ్. ఇది జీవన విద్య అనేది ఒక రెఫరెన్స్ త్రూ వెళ్తున్నాము. అంటే అది మనలో రావటానికి ఎంతసేపు పడుతుంది? ఫస్ట్ ఆ రెఫరెన్స్ ఏంటి? ఆ రెఫరెన్స్‌ని మొత్తం అర్థం చేసుకుంటే గానీ రాదా? రెండోది మనలో రావాలి అనంటే ఆ రెఫరెన్స్‌ని మొత్తం మనలో కూర్చోబెట్టాలా? ఎందుకు అంటే అది మనకి లేదు గాబట్టి అది ఒక ఆల్టర్‌నేటివ్‌గా వచ్చింది. కానీ ఇప్పుడు అది మనకి అర్థం చేసుకుంటే గానీ అది కూడా కూర్చోదు గదా! లేదా వింటే అయిపోతుందా అనేది క్వశ్చన్.
లేదండి. అట్లా అట్లా అదేం లేదండి. జీవన విద్య మొత్తం అర్థమైందా అట్లేం కాదండి. మనకెంత అర్థమైందో దాని ఆధారంగానే ఫస్ట్ ముందుకెళ్ళాలండి. ఆ ప్రాసెస్‌లో మన సెల్ఫే మనకు నేర్పిస్తూ ఉంటుందనేది కూడా ప్రపోజలేనండి. మీరు వెరిఫై చేయండి. మనకెంత అర్థమైతే అంత ముందుకెళ్ళాలండి. ఎంత అర్థమైతే అంత ముందుకెళ్ళాలి. ఆ ప్రాసెస్‌లో మనకు కనపడుతూ ఉంటుంది. అది ఇప్పుడు జీవన విద్య అని నేనెందుకన్నానంటే, నాకు దాని ద్వారా నేను చూశాననమాట. అంటే నేను చూడడం అంటే ఏంటంటే, నాకు ఆ పాయింట్ అర్థమైందక్కడ. సో, దాని ద్వారా నేను నేర్చుకుంటా. నాకు జీవన విద్య అర్థమవుందంటే, నేను ప్రాసెస్‌లో ఏదైతే పాయింట్స్ అవ్వావో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఆధారంగా జీవన విద్య అని ఆ పాయింట్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఆధారంగా నాకొచ్చిన అండర్‌స్టాండింగు నాకనిపించిన పాయింట్స్ నేను చెప్పేది. ఇవి జీవన విద్యలో ఎగ్జాక్ట్‌లీ మెన్షన్ చేశారా లేదా అనేది కూడా నాకు తెలియదు. అదే అండి జగదీష్ గారు. దాని ఆధారంగానే నేను చెప్తున్నాననమాట. నాకు నాకు జీవన విద్య ఆధారంగా నేను ఇలా లెవెలింగ్ తీసుకొచ్చి నాకనిపించిన పాయింట్స్ చెప్తున్నాను. అందుకే నేను ఫస్ట్ ప్రపోజల్ కూడా పెట్టాను. సో, ఇది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. మీకు అర్థమైతేనేమో నిజమనిపిస్తేనేమో కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు జీవన విద్యలో ఉన్నా, ఎక్కడున్నా సరే అది ఫస్టు మన ద్వారా వెరిఫై చేయాల్సిందేనండి. ఎక్కడైనా అసలు జీవన విద్య కాదు. ఏదైనా సరే. ఎనీథింగ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అస్ అండి. ఏదైనా మనకు ఇన్ఫర్మేషనే. అది కన్ఫర్మేషన్ కావాలంటే నా ద్వారానే జరగాలి. ఈ 2+2 అనేది టీచర్ చెప్పింది. 2+2 అనే 2+2 టీచర్ 4 అని టీచర్ చెప్పింది. 2+2 4 అని నాకు అర్థమైంది. ఓకేనా? 2 రైటే. నాకు అర్థమైనప్పుడే నేను స్టేబుల్‌గా ఉంటానండి. అది ఏదైనా కావచ్చు. సో, ఇదండి అజయ్ గారు. జగదీష్ గారు. తర్వాత నేను డిస్కస్ చేస్తాను ఇంకా. మనకు ఎంత అర్థమైతే అంత ముందుకెళ్ళడమేనండి పట్టుకొని. దాని ద్వారా ముందు కనపడుతదండి. జస్ట్ సింపుల్ ఏం లేదండి. ఫస్ట్ నాకు అగ్గిపెట్టె దొరికింది, వెలిగిచ్చాము. కొంచెం లైట్ వచ్చింది. స్విచ్ బోర్డ్ కనపడింది, లైట్ ఏసాము. సింపుల్. అట్లా అనమాట. ఇది కొంచెం ఎగ్జాంపుల్‌లో కొంచెం అది ఫ్లా ఉండొచ్చు. బట్ ఇలానే ఉంటుందండి. పక్కన ఏదుంటే అది వెలిగిస్తాం అనమాట. ఇప్పుడు దాని ద్వారా వేరే కనపడుతది. వేరే దాని ద్వారా కొంచెం ముందుకెళ్తాం. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! అంతేనండి. సింపుల్ ఏం లేదు. సో, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏం లేదు. అదేనండి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం అండి. అది యాక్సెప్ట్ చేస్తూ అంటే యాక్సెప్ట్ అంటే ఐ మీన్ అర్థమవుతూ ముందుకెళ్ళడము. నేను చేయాలనుకుంటున్నాను. అనే ప్రాసెస్‌లో మనకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయండి. సో, ఇనిషియల్‌గా మొత్తం మీకేం చూసేయమండి. సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉన్నంత మాత్రాన మీరు డే టు డే లైఫ్‌లో ఒకసారేమో సెల్ఫ్ డిసిప్లిన్‌లో పనిచేస్తుంటాం. ఒకసారేమో డిసిప్లిన్‌లో పనిచేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాలేమో అపోజిషన్‌లో పనిచేస్తుంటాం. మీరు డే టు డే లైఫ్‌లో చెక్ చేసి చూడండి. ఇవన్నీ కనపడతాయి మనకు. ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండడమే మన టార్గెట్ యాక్చువల్‌గా. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎంతమందిని సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండి పని చేస్తున్నాము. సెల్ఫ్ డిసిప్లిన్ ఎంత పని చేస్తున్నాము, ఎంతసేపు ఉండగలుగుతున్నాం అసలు సెల్ఫ్ డిసిప్లిన్‌లో. వర్క్‌లో కాదు, మన ఫీలింగ్ లెవెల్‌లో ఎంతసేపు ఉండగలుగుతున్నాం. వర్క్ అనే కాదు, ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా! ఆ ఫీలింగ్స్ లెవెల్‌లో కూడా ఎంతసేపు మనము హార్మోనియస్ స్టేట్‌లో ఉండగలుగుతున్నాం. సో, ఒకసారి అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి అపోజిషన్ అనిపిస్తుంది, ఒకసారి ఒక చిత్త చేయాలనిపిస్తుంది. ఇవంతా ప్రాసెస్ అండి. ఎవాల్వింగ్ ప్రాసెస్‌లో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా మనం అచీవ్ అవ్వడానికి ఇవన్నీ ప్రయత్నాలు. సో, ఇందులో జరిగే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనము సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండి చేస్తే మీకు చెప్పాను కదా! మన మైండ్ ఎక్స్‌పాండ్ అవుతుందని. మైండ్ ఎక్స్‌పాండ్ ఎందుకవుతుందంటే, మనం సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉన్నప్పుడు హార్మోనియస్ స్టేట్‌లో ఉంటామండి. హ్యాపీగా ఉంటాం యాక్చువల్‌గా. అంటే హ్యాపీనెస్ కొరకు ఇంకేది చెయ్యమసలు. హ్యాపీగా ఉంటూనే చేస్తూ ఉంటాం అన్నమాట ఏదైనా పని చేసినప్పుడు. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఫస్ట్ మనము ఒక సైలెన్స్ ఏర్పడతదండి. అది ఎట్లా అంటే లోపల, బయట 2 విధాలుగా ఒక రకమైన సైలెన్స్ ఉంటుంది. అంటే సైలెన్స్ అంటే ఆ సందర్భము సందర్భం బట్టే మన బిహేవియర్ గాని, మన వర్క్ గాని అది చేయడం అన్నమాట. అది సైలెన్స్ అంటే అది. సైలెన్స్ అంటే కామ్‌గా ఉండడము, చేతులు కట్టుకొని కూర్చోవడము అట్లా కాదండి సైలెన్స్ అంటే. సైలెన్స్ అంటే ఏంటంటే ఎంత అవసరమో, ఎంత చేయగలము, ఎంత అవసరం ఉందో దాని సందర్భాన్ని బట్టి ఉండడమే సైలెన్స్ అండి. లేకపోతే అప్పుడప్పుడు వయలెన్స్ అయిపోతుంటది. మన హార్మోని మిస్ అవుతే. అంటే అప్పటికప్పుడు మనం హెసిటెంట్ అవుతాము. ఆ సందర్భాన్ని అక్కడ సందర్భం జరిగేసరికి కొంచెం అరిచేయడము అవన్నీ చేస్తుంటారు గదా!
అది మెయిన్ రీజన్ ఏంటంటే సెల్ఫ్లో హార్మోని మిస్ కావడానికే ప్రధానమైన కారణం అండి. సో ఈ సైలెన్స్ అనేది బాగా ఏర్పడుతుందండి, అది నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట. సో మనం ఏదైనా పని చేస్తున్నా ఒకటి అనుకోవాలన్నమాట, ఎప్పుడో అన్రిజాల్వ్ కానీ వర్క్ ఉందనుకోండి, దాని కొరకు మనము ప్రయత్నం స్టార్ట్ చేస్తామని యాక్సెప్ట్ చేస్తాం. హెల్తేనండి, హెల్త్ బాగలేదు అనుకున్నాం ఎగ్జాంపుల్. సో హెల్త్గా పెట్టుకోవాలి, ఎందుకు హెల్త్గా పెట్టుకోవాలనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎందుకు హెల్తీగా ఉండాలని అర్థమైంది. దానికి ఎఫర్ట్స్ పెడుతున్నా చూసారా, ఆ ఎఫర్ట్స్ పెట్టే ప్రాసెస్లో ఈ సైలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి, బయట ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి, ఇవంతా ప్రాసెస్ నడుస్తుంటుందండి. సో సందర్భం పట్టి మాట్లాడడము, ఎంత అవసరమో అంత చేయడము, ఇదంతా బాగా తెలిసిపోతుంటుంది అనమాట. మనం సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్లో హార్మోని ఉన్నప్పుడు. సో దీని ద్వారా ఇంకొకటి ఏం తెలుస్తుందంటే, యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ దేర్ ఎట్ అవుట్ సైడ్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. అసలు ఇక్కడే మనం టసిల్ చాలా, అంటే మనకు అంత తెలుసు కానీ, సో అప్పుడప్పుడు మనం బోల్తా పడుతూనే ఉంటామండి. అంటే ఆ ప్లెజర్స్ కొరకు, వాటి కొరకు ఇది బయట ఉంది అనేది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో మనం బోల్తా పడిపోయి బయట ఎక్స్పెక్ట్ చేయడము చేస్తుంటాము. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో మై హోప్ మై వాయిస్ ఈస్ క్లియర్ కదండి. Yeah, very clear. Very clear. యా ఓకే. సో దీని సందర్భం ఏంటంటే, అంటే హ్యాపీనెస్ అనేది అబ్సల్యూట్లీ బయట లేదండి అసలు. దట్ ఈస్ ఇంకా మనం అల్టిమేట్గా మనం చూడవలసింది. బట్ అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, మన డే టు డే లైఫ్లో మనం బోల్తా పడుతుంటామండి. ఈ బోల్తా పడడం ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ అవుట్ సైడ్, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయినప్పుడు మనము లోపల డిస్హార్మోని వచ్చింది అనుకోండి, తప్పేం కాదండి. డిస్హార్మోని వచ్చినప్పుడు తప్పేం కాదు. ఓకేనా, అది వచ్చింది, ఎందుకంటే ఎవాల్వ్ అవుతున్నాం కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకొని ఇప్పుడు నా మీద వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ ఒక రకంగా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, బోల్తపడడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ దాని నుంచి బయటపడడానికి ఇంకా బయట మనం చేసేస్తామండి. ఇంకా అంటే అలా అరవడం కానీ, తిట్టడం కానీ, ఏదైనా తినడం కానీ, ఇంకా వేరే ఏదైనా చేయడం కానీ, ఇదంతా చేసేస్తుంటాం అనమాట. సో ఇది మనం స్లిప్పరీ గ్రౌండ్స్ ఇక్కడే ఉంటాయి. అంటే బయటనే మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తామండి. ఇది అప్పటికప్పుడు స్పాంటేనియస్. ఒక్కోసారి ఇప్పుడు కోపం కూడా అంతేనండి. ఈ కోపం రావడం కూడా ప్రధానమైన కారణం అదే. అంటే అప్పటికప్పుడు మన సెల్ఫ్ కోరుకున్నది హ్యాపీనెస్. ఇది పోతే నేను హ్యాపీగా ఉంటా అనేది అనుకొని అప్పుడు దాని మీద అరిపడడం కానీ, చేయడం కానీ, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో నేను కోపం గురించి కూడా తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు సందర్భం వచ్చి చెప్తానండి. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్. అంటే హ్యాపీనెస్ అనేది బయట లేదండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఏదో వర్క్ చేస్తున్నారు. ఓకేనా, ఎక్కడైనా వర్క్ ఉన్నది ఏదన్నా ఒక బాస్ కింద వర్క్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఆ బాస్ ఏదైనా వర్క్ ఇచ్చాడు. ఓకేనా, సో వీ హ్యావ్ టు ఒబే. నేను ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికే తీసుకుంటానండి. ఎగ్జాంపుల్లో కూడా తప్పులు ఉండొచ్చు, కానీ ఓన్లీ టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్. ఇప్పుడు బాసే కానీ, పెద్దవాళ్ళే కానీ ఏదైనా వర్క్ ఇచ్చారు. ఓకేనా, సో ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆ వర్క్ ఒక సందర్భంలో నాకు ఎందుకో తెలియదు, బాస్ చెప్పింది కాబట్టి చేస్తున్నాం. ఓకేనా, ఈ చేసే ప్రాసెస్లో వర్క్ అసైన్ చేయడం అనేది ఎదుటి వ్యక్తి దగ్గర ఉంది, కానీ ఆ వర్క్ ఎలా ఉంటూ చేయాలి నేను అనేది నా చాయిసేనండి. అందుకే నేను హ్యాపీనెస్ ఈజ్ నాట్ దేర్ అవుట్ సైడ్ అంటున్నాను. ఇప్పుడు చాలామంది ఆర్గనైజేషన్లో అంటే బాసులు కానీ, పెద్దవాళ్ళని కానీ, వేరే వాళ్ళని కానీ కొంచెం ఇది కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ఇది అవసరమా, ఇది ఎందుకు చేసేయండి, దీనివల్ల చిరాకు వస్తుంది, ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా. మనకు ఛాయిస్ లేదు కదండి. మీరు ఛాయిస్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఛాయిస్ లేదనుకుందాం. ఛాయిస్ లేకుంటే ఆ పని మనమే చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఇల్లు ఉడ్చమంది, ఆ పని నేనే చేయాలి. ఇప్పుడు నాకు వేరే ఛాయిస్ లేదే ఎస్కేప్ కావడానికి. ఇప్పుడు ఛాయిస్ లేనప్పుడు ఆ పనిని నేను యాక్సెప్ట్ చేసామనుకోండి, యాక్సెప్ట్ చేస్తే ఈ హ్యాపీనెస్ ఉంది కదండి, ఈ హ్యాపీనెస్ అనేది నా ఛాయిస్. ఇప్పుడు పని ఇవ్వడం అనేది ఎదుటి వ్యక్తి యొక్క ఛాయిస్. ఒక ఇవ్వకూడదు అనే ఎదుటి వ్యక్తి ఛాయిస్ ఉంది. బట్ హ్యాపీగా ఉండకూడదు, ఉండాలి అనే ఛాయిస్ ఎదుటి వ్యక్తి దగ్గర లేదండి, ఇది నా దగ్గరే ఉంది. ఇది మన ఇంట్లో చాలా సందర్భాలలో చేయొచ్చండి. ఇది మీరు ఇంట్లో చేసే పనిలో కానీ దాన్ని చేసేటప్పుడు మనం ఎజిటేట్ అవుతూ చేస్తూ ఉంటారు కదా, చేయవలసింది మనమే. మరి ఆ పని ఇప్పుడు మనమే చేయాలన్న మనమే చేయాల్సి ఉన్నప్పుడు ఎందుకు ఆ పనిని మనం హ్యాపీగా చేయకూడదు? ఈ హ్యాపీగా ఎప్పుడు చేస్తామంటే, నాకు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు అర్థమైనప్పుడే నేను హ్యాపీగా చేస్తానండి ఆ పని. లేకపోతే బయట కంప్లైంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్ అండి. అంటే హ్యాపీనెస్ అనేది బయట లేదనేది వెరీ క్లియర్ అండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇట్లా మనం చేసుకుంటూ పోతే ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే,
మన అందరికీ షార్ట్ కమింగ్స్ ఉంటాయండి. ఈ అందరికీ షార్ట్ కమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన అందరము ఎవాల్వింగ్ ప్రాసెస్‌లో ఉన్నాం కాబట్టి, అందరికీ షార్ట్ కమ్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, అవి ఉంటాయి కదా! సో, మన ఈ ప్రాసెస్‌లో ఎక్కువ మన షార్ట్ కమింగ్ మీద ఫోకస్ చేయమండి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వర్క్ చేయనప్పుడు. మనము ఈ సందర్భం బట్టి మనం ఏమి చెయ్యాలో దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఎళ్తుంది. సో, దిస్ ఈస్ వాట్ వి కెన్ డూ అండి. అంటే మ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఏది చేయకూడదో కాదండి. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది. ఏది చేయకూడదో మనము దేని నుంచి బయటపడాలో అనే వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టామనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. దాని మీద ఫోకస్ అవసరం లేదు. ఏది మనం చెయ్యాలసలు యాక్చువల్‌గా? వాట్ షుడ్ బి డన్? దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుందండి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ మనము చేసుకున్నప్పుడండి. సో, ఇదండి మనము హ్యాపీనెస్ అనేది బయట మనము వెతకలేము అసలు. ఉండదు హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది మన అండర్‌స్టాండింగ్ బట్టే ఉంటుంది. అదంతా క్లియరు. మరి అప్పుడప్పుడు మనము చేస్తుంటాము. ప్లస్ ఇంకోటేంటి, మనం ఏది చేయాలనుకుంటున్నామో, ఏది రైటో అది చేయడం బెటర్ అండి. ఏది రాంగో అది చేయడం కాదు. టైం అంతా వృధా అయిపోతుందండి దానివల్ల చేస్తే. సో, ఇదండి. దీనివల్ల అంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉంటాయండి. మీరు ఇంకా క్వెషన్ అడిగితే చెప్తాను. ఇదంతా నేను చూస్తున్నానండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్‌లో నాకు అనిపించిన పాయింట్స్ ఇది ఆల్‌మోస్ట్ ఒక 4, 5 మంత్స్ నుంచి 4 మంత్స్ అండి. 4 మంత్స్ నుంచి నేను రాసుకుంటున్నా పాయింట్స్. నాకు అనిపించినప్పుడల్లా నేను రాసుకున్న పాయింట్సే మీకు చెప్తున్నాను. నా నోట్ ప్యాడ్ ఉంటుంది. నోట్ ప్యాడ్‌లో రాస్తాను నేను. ఇప్పుడు ఇంకా మీకేమైనా క్వెరీస్ ఉంటే చెప్పండి. నేను ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేశాను ఇప్పుడు మీకు. హ్యాపీనెస్ అనేది అబ్సల్యూట్‌గా బయట లేదండి. మనం ఇంకా దాన్ని ఇంకా బయట పెట్టేసి జనరల్‌గా మనం అరిచేస్తుంటాము. అదంతా చేస్తుంటాం కదా! అంటే అంటే హ్యాపీనెస్ పొందడానికి ఇది అరిచేస్తే పోతుంది. ఇది నా నుంచి ఎళ్ళిపోతే పోతుంది. ఈ పని అయిపోతే పోతుంది. పని అయిపోవడము, ఇది పోతే పోవడం హ్యాపీనెస్ అదంతా ఏం లేదండి అసలు. ఇదంతా మన కండిషన్స్ అసలు చెప్పాలంటే. మనకు రియల్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటే పని అండి. బయట ఒక పని. ఆ పని వల్ల హ్యాపీనెస్ రావడం ఏంటి? అది ఉండదనమాట. సో, ఇది ప్రపోజల్ మీరు వెరిఫై చేయండి. అదే పని వల్ల హ్యాపీనెస్ ఉంటే మనందరూ ఆ సేమ్ పని చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. జరగట్లేదు కదా! పని వల్ల హ్యాపీనెస్ అంటే. ఇక్కడ మీరేమైనా క్వెరీస్ ఉంటే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉన్నప్పుడు ఈ అ ఈ అపోజిషన్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుందండి. అంటే ఈ ద్వేషభావం ఉంటుంది గదా! సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఈ ద్వేష భావము పోతుందండి అది. అది చాలా తగ్గిపోతుందసలు. ఎందుకంటే నా కోపానికి కారణము, నా అన్‌హ్యాపీనెస్‌కి కారణము ఎదుటి వ్యక్తి కాదు అన్నది ఎట్లయితే మనం ఎక్స్‌పాండ్ అవుతూ డెవలప్ చేసుకుంటామో, ఈ ద్వేషము, అపోజిషను ఇది అంతా తగ్గిపోతుందండి అసలు. అంటే నేను దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ డే బై డే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా చెప్తున్నానన్నమాట. అది తగ్గిపోతుందండి ద్వేషభావం. వీళ్ళ వల్ల ఇట్లా అయింది అనేది ఉండదండి. ఎవరైతే మాట్లాడుతున్నారండి. ఈ ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ మాత్రం ఉండదండి. యెస్ అండి. చెప్పండి సార్. ఎవరో చెప్తున్నారు. చెప్పండి సార్. మీకు వినపడతలేదండి. వినపడతలేదండి. క్లియర్‌గా లేదు. ఈ ప్రాసెస్‌లో వెళ్తుంటే వినపడతలే అంటే కట్ అవుతుంది సార్ వాయిస్. ఓకే. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాసెస్‌లో వెళ్తుంటే ఏమవుద్దంటే, మన అపియరెన్స్ తగ్గిపోతదండి. అంటే ఎక్కువ మనము ఇంకా ఇట్లా బయట కనపడాలి అనేది అంటే ఎక్కువ ఇంప్రెస్ చేయడానికి ఇదంతా తగ్గిపోతుందండి. నా ఇంటర్నల్ బీయింగ్ లెవెల్‌లో ఎక్కువ ఫోకస్ చేస్తామండి. సో, ఆ డైరెక్షన్‌లో షిఫ్ట్ అవుతుంది. మీరు సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉంటే. సో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది హెల్త్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది హ్యాపీనెస్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అండర్‌స్టాండింగ్ కావచ్చు. ఇది షిఫ్ట్ అవుతుందండి. లేకపోతే ఏమవుతుందంటే సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఇంకా బయటికెళ్ళిపోతుంది ఎక్కువ. సో, అపియరెన్స్ కొరకని, ఇంప్రెస్ చేయడానికని. సో, ఈ డైరెక్షన్‌లో వెళ్తుందనమాట. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే అట్లా ఉండదండి. సో, నా ఇంటర్నల్ హార్మోనీలో ఎక్కువ వెళ్తాం. అంటే నా బిహేవియర్‌లో కానీ, నా బీయింగ్ లెవెల్‌లో గానీ. ఇంతకుముందుకు ఎవరో స్టార్టింగ్‌లో చెప్పారనమాట. అంటే బయట, లోపల సేమ్ మనసా, వాచా, కర్మని అన్నారు చూసారా? సో, ఆ టైప్ అనమాట ఇంకా.
సో అంటే మన లోపల బీయింగ్ లెవెల్లో నడుస్తుంటుందండి. కరప్షన్ అనేది ఉండదండి. బీయింగ్ స్వామి లెవెల్లో గారు కరప్షన్ ఉండదు. ఎస్ అండి. ఇంటర్నెట్ స్టేబుల్ లేదు. నేను చాట్లో ఒక 2 మెసేజ్లు పెట్టాను. ఒకసారి ఉన్నాయో లేదో కూడా కనిపించట్లేదు. ఓకే. ఏం పెట్టారు సార్? చెప్పండి ఇప్పుడు సార్. సెల్ఫ్ అనేది హార్మనీ అనేది స్టార్ట్ చేశారు మీరు. హార్మనీ అనేది మాట్లాడినప్పుడు కాంప్రిహెన్సివ్ గా 4 లెవెల్స్ లో తెలుసుకోవటం అని చెప్పారు. సెల్ఫ్ లో సొసైటీ హార్మోనీ ఎట్ ది లెవెల్ ఆఫ్ 4 లెవెల్స్ సార్. ఇండివిజువల్ లెవెల్లో ఏంటంటే కాన్ఫ్లిక్ట్ లేకపోవడమే సార్. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను అనుకొని చేస్తున్నాను. అంటే నేను అర్థమైంది. నేను చేయాలని చేస్తున్నాను. దానివల్ల మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటాను. ఆ వర్క్ చేయడం వల్ల మ్యూచువల్ హ్యాపీనెస్‌కి లీడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. దీని ఇప్పుడు ద్వారానే ఒక్క నిమిషం సార్. దీని ద్వారానే నేను హార్మోనియస్‌గా ఉన్నప్పుడే ఇల్లును చూడగలనండి. ఇంట్లో మెంబర్స్ చూడగలను. నేను హార్మోనియస్‌గా ఉన్నప్పుడే, నేను హ్యాపీగా ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నప్పుడే నాకు ఏం జరుగుతుందో క్లియర్‌గా కనపడతాను. నెక్స్ట్ పాయింట్స్ అవే చెప్తాను. నాకు ఏం జరుగుతుందో క్లియర్‌గా కనపడుతుంది. ఇప్పుడు ఫ్యామిలీకెళ్ళారనుకోండి, మన ఫ్యామిలీ తీసుకుందాము. నేను హార్మోనియస్ స్టేట్‌లో ఉన్నప్పుడే నాకు ఫ్యామిలీలో హార్మోని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయడం అనేది కనపడుతుందండి. లేకపోతే కనపడదండి. ఇంపాసిబుల్. నువ్వు సెల్ఫ్‌లో డిసిప్లిన్ లేకుండా టు బ్రింగ్ ద హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ డిఫికల్ట్. పాసిబుల్ కాదండి. చెప్పండి అజయ్ గారు. ఇప్పుడు హార్మనీ నేను జగదీష్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు హార్మనీ అనేది ఎలా అయితే సెల్ఫ్ కి లోపల ఉంటే గానీ అది ఫ్యామిలీలో ఎగ్జిబిట్ కాదు, సొసైటీలో ఎగ్జిబిట్ కాదు, యూనివర్స్‌లో ఎగ్జిబిట్ కాదు. ఇన్ ద సేమ్ అవునండి. సెన్స్ సెల్ఫ్‌కి వచ్చేసరికి మనము కంట్రోల్ చేసుకొని దాన్ని చాయిస్‌తో పని చేసేటప్పుడు హ్యాపీగా ఉండి చేయటమా? లేదు బాధ్యతగా చేయటమా? లేకపోతే బరువుతో చేయటమా? అని ఇందాక ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు మీరు. ఎగ్జాంపుల్ లాగానే అవును. తీసుకుంటున్నాను నేను. అవును. ఇప్పుడు ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారు. మనం కండిషనింగ్ అయి ఉన్నాము మనం ఇలా చేయటానికి. అందుకని మనకు అది ఇంకా అది ఆ దృష్టికోణంలో బయట చూస్తున్నాం తప్ప లోపలికి చూసుకోవటం కుదరట్లేదు అని చెప్పేసి. సో ఇన్ దాట్ సెన్స్ మనం హ్యాపీనెస్‌ని కండిషనింగ్ చేసుకోవాలా? ఒకవేళ లేకపోతే అన్నది క్వెషన్. హ్యాపీనెస్ అనేది కండిషనే కాదండి అసలు. అర్థం చేసుకోవడమండి. హ్యాపీనెస్ అనేది కండిషన్ కాదు ఫస్ట్ థింగ్. అది ఇట్ ఈస్ లేకపోతే అండర్‌స్టాండింగ్. అది లేదు సార్. లేకపోతే ఫస్ట్ అది కూడా స్టెప్ అర్థం చేసుకోవడం. అది కూడా అర్థం చేసుకోవడం జగదీష్ గారు. అది కూడా అర్థం చేసుకోవడమే. అర్థమయ్యే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ వర్క్ అవసరమా లేదా అనేది ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. ఓకే. లెట్ ఇట్ బి. ఫస్ట్ చేద్దాం మనం. అంటే నేను ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకున్నానంటే ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్‌లో ఫ్లా ఉంటుందండి. నేను ఆ వర్క్ చేయడం కూడా నాకు అర్థమయ్యే చేస్తున్నాను ఇప్పుడు నేను. వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేద్దాం. మ్యూచువల్ హ్యాపీనెస్ కొరకు. ఇంట్లో కూడా అంతేనండి. ఇంట్లో సింపుల్‌గా తీసుకుంటే కొన్ని సందర్భాలలో వద్దంటారు ఇప్పుడు. ఏదైనా చెప్పినప్పుడు చేయకండి అంటారు. ఓకేనా? అప్పటికప్పుడు మనం చేసి ఇది రైట్ అని ప్రూవ్ చేయడం కంటే వాళ్ళు చెప్పారు కదా! ఆగుదాం కాసేపు. ఇదనమాట. తర్వాత సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఇది అర్థమయ్యే సందర్భం వచ్చినప్పుడు దెన్ వి కెన్ టెల్. ఆ రోజు నేను చేస్తానన్నది ఇందుకొరకు అని చెప్పడం అనమాట. ఇప్పుడు వాళ్ళని మ్యూచువల్ హ్యాపీనెస్‌ని సెంటర్‌గా పెట్టి నేను యాక్సెప్ట్ చేసినంత మాత్రాన నేనేం బాధ లేదండి నాకు. హయ్యర్ ఎండ్ ఏం పెట్టారంటే ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారనమాట. దిస్ ఈస్ వాట్ వి కెన్ అచీవ్ ద హార్మోనీ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇక్కడ కండిషన్ ఏం లేదండి. కండిషన్ పెట్టుకుంటే అన్‌హ్యాపీనెస్సే ఉంటారండి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లాంటిదనమాట. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కండిషన్ గదా! రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి. ఓకేనా? సో, అది కండిషన్‌లా పెట్టుకుంటే నాది అడ్జస్ట్‌మెంట్ అయిపోతుందండి. పెయినొస్తది. ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఎందుకు పడిందో నాకు అర్థమైందనుకోండి. ఎందుకు? క్లియర్‌గా ఉంది. సో, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతది. యాక్సిడెంట్ అయిపోతది. నేను ఆగడం వల్ల వేరే వాళ్ళకు వెళ్తుంది. వే ఇచ్చినామని అవుతాను. అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు నాకు పెయిన్ ఏముండదు. అది కండిషన్ గాదు. అర్థమైపోయిందనమాట. ఇదండి. ఇట్లా మనం కొన్ని ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు. అంటే నేనేమంటానంటే ఎగ్జాంపుల్‌లో కొంచెము ఫ్లా ఉండొచ్చు. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ అండి. అట్లా. ఓకే. థాంక్ యూ. యాహ్! ఇదేనండి. అంటే మనం అర్థమవుతే చాలా ఈజీగా అంటే
అట్లా అని చెప్పేసి నేను కంటిన్యూగా హ్యాపీగా ఉండడం అట్లేం లేదండి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. బట్ అయినప్పుడు సార్ ఏం జరుగుతుందంటే నాకు ఏదైనా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఆ డిస్టర్బెన్స్ ఏదైనా జరిగినప్పుడు అది ఎంతసేపు ఉంటుంది అసలు, దానికి కారణం ఏంటి అనేది మనము తెలుసుకోవాలండి. సో అది తెలుసుకోకుండా మాత్రము చాలా కష్టంగా ఉంటుందండి. అంటే కష్టమేం లేదు, మనం ఎవరో అవుతున్నాం కదా. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు కింద పడతాం కదండి నేర్చుకుంటున్నప్పుడు. అల్టిమేట్గా తొక్కాలనే అనుకుంటాం కదా సైకిల్, సేమ్ ఇంతే అనమాట. స్వామి సార్, అదే నేను అండి. అశోక్ని. సార్ ఆ, ఒకళ్ళు చాట్ బాక్స్ లో క్వశ్చన్ పెట్టారు సార్, చదివి వినిపిస్తాను, ఆన్సర్ చేయండి సార్. చెప్పండి. కుటుంబంలో ఒక వ్యక్తి నన్ను ఆమోదించట్లేదు. ఆ వ్యక్తి మా కుటుంబానికి చాలా ముఖ్యం. మంచి వ్యక్తి అని నాకు తెలుసు. అప్పుడు నేను సైలెంట్ గా నా పనులు నేను చేసుకుంటూ ఏది చేయాలో ఎంత చేయాలో అంత చేస్తున్నా కూడా కొంత శాతం లోపల బాధ ఉంటుంది. అందులో నుండి ఎలా బయటపడొచ్చు? నేను సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉన్నట్టు ఎలా తెలుసుకోవచ్చు? యా, ఇంతకుముందు చెప్పానండి. అంటే ఇప్పుడు ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయో, ఆ వ్యక్తి ఏంటో, అంటే అది అంత బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలియదు కదండి అశోక్ గారు. అంటే ఎవరు ఈ క్వశ్చన్ ఎవరు అడిగారండి? ఎవరు ఉన్నారు ఎవరండి? ఉన్నారు సార్ ఆవిడ ఆ, మీటింగ్. యా యా యా. సార్ నేనే అడిగాను సార్. యా యా యా, ఓకే అమ్మ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా సరే ఇప్పుడు మనకు ఇంట్లో ఉన్నప్పుడు అసలు మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నదానికే ఇండికేషనే మ్యూచువల్ హ్యాపీనెస్ అండి. అదే ఇండికేషన్ అనమాట. సో అంటే ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేశాము అన్నదానికి అది ఇండికేషన్, అదనమాట మ్యూచువల్ హ్యాపీనెస్గా ఉంటుంది. ఆ కుటుంబంలో వ్యక్తి ఇప్పుడు ఇంపార్టెంట్ అనుకున్నాం కదండి. ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అంటే యాక్సెప్ట్ చేయడం అనండి. ఇంకా యాక్సెప్ట్ చేస్తూ నాకు క్లియర్గా ఈ క్వశ్చన్ కూడా అంత క్లియర్గా అర్థం, ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదమ్మా. మీరు ఓవరాల్గా చెప్పండి, చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆవిడే అడగలేదు. అది ఆవిడని అడుగుతున్నాను. సైలెంట్ గా పనులు చేసుకోవడం అంటే ఇంతకుముందు చెప్పాను కదండి. సైలెంట్ గా పనులు చేసుకోవడం అంటే యాక్సెప్ట్ చేయడమేనండి. అవునండి, యాక్సెప్ట్ చేయడము. యాక్సెప్ట్ చెప్పమ్మా. చేస్తూనే ఆ మనల్ని వాళ్ళని అపోజ్ చేయకుండానే మన పనులు మనం చేస్తూ ఉంటాం కదా. అంటే ఉమ్. ఆ, ఆ ప్రాసెస్ లో ఎక్కడో మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదనే ఫీలింగ్ ఉండొచ్చు కదా, ఉంటూ ఉంటుంది కదా మనకా వారికా అండి? నాకు. వారికి అనుకుంటారా మీకు అనుకుంటారా? అసలు అవతల వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు. అవునండి, అవును, కరెక్ట్ అండి. నేను నా గురించి అడుగుతున్నాను. ఎస్ కరెక్ట్, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలనేది ఇప్పుడు నా అసలు దగ్గర నేను అయితే డిసిప్లిన్ లో చాయిస్. ఉన్నానో లేదు అనేది ఈ ప్రాసెస్ కరెక్టేనా? అంటే మీరు డిసిప్లిన్ ఉన్నది లేదానికి ఏముందంటే ఇప్పుడు మీరు లోపల హెసిటేషన్ ఉంది కదా, సైలెన్స్ గా ఉన్నారు, బయట సైలెంట్ గానే ఉంటున్నారు, లోపల ఎలా ఉన్నారు అనేది ప్రధానమైన కారణం అండి ఇది. బయట సైలెంట్ గా ఏమనట్లేరు వాళ్ళని, మీరు ఏమనట్లేరు, టైం తీసుకెళ్లి పెట్టేస్తారు, అవును, సంథింగ్ కొంత ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చెప్తున్నాను. ఉంటుంది. ఆ, ఆ, ఉంటుంది. కొంత కానీ ఉమ్, లోపల మనం ఎలా ఉన్నాం అనేది అదే సెల్ఫ్ డిసిప్లిన్ అండి. అది మెయిన్ అన్నమాట. అదే అపీరెన్స్ కంటే మనం అపీరెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాము. అపీరెన్స్ అంటే ఇదేనండి. అంటే వాళ్ళకి టైం పెడుతున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, అవసరం వాళ్ళ ఆన్సర్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తున్నాను, ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి. కానీ లోపల నేను ఎలా ఉన్నాను, దట్ ఈస్ కాల్ బీయింగ్. అది మెయిన్ అండి. దాని మీద తీసుకొస్తే అది అంతే. హ్యాపీగానే నా వరకు ఉంటుంది. హ్యాపీగానే ఉంటుంది. ఉమ్. కాకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు అనేది కొంత శాతం ఉంటుంది. దాని నుంచి ఎలా బయటపడచ్చు, అది నా ఒకటి క్వశ్చన్. యా, యా. అండ్ నెక్స్ట్ అసలు ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దానికి నా బిహేవియర్ కి సిమిలర్ గా ఉందా లేదా అని. అదేనండి, మీరు లోపల ఎజిటేషన్ లేకుండా ఉండగలిగినప్పుడు యాక్సెప్ట్ చేసినట్టేనండి. సందర్భం పట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును సార్, అంటే ఇంకా ఎక్కువ ఇరిటేషన్ కాకుండా, రప్చర్ కాకుండా, సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళకు మనం ఎగ్జాక్ట్లీ. చెప్తున్నప్పుడు కూడా పిల్లల్లో చూడండి మీరు, వాళ్ళకి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ మంచి కొరకైనా అనిపిస్తుంటదండి. పెద్దగా వాళ్ళు ఎజిటేట్ కారు. మనము అంటే మన ఎజిటేషన్ లేకుండా మన వాయిస్ లో ఉంటే ఇది ఎక్స్ప్రెషన్ పార్ట్ అండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు సందర్భం వచ్చి చెప్తున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉన్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ పార్ట్ లో చాలా మంచిగా ఉంటదండి అసలు. అంటే మన ఎజిటేషన్ లో ఉండం కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ పార్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఏది మన అదంతా భాషలో కానీ, ఆ భావము వ్యక్తపరచడంలో కానీ
సో ఉండడంలో కానీ చాలా బాగుంటుంది. దాంట్లో ఎదుటి వ్యక్తి దాన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. ఆ విధంగా మనం ఉంటాం అనమాట. అవును సార్. ఎప్పుడైతే చెప్పండి. అదే అలాగే వెళ్తుంది. ఎస్, అలా వెళ్తే ఓకే అండి. అదే ఇది అలా వెళ్తే ప్రాసెస్ ఓకేనండి. కరెక్టేనా? నేను మెయిన్ ఏంటంటే ఓకే. బయట కంటే ముఖ్యంగా నేను అల్టిమేట్ మై రిక్వెస్ట్ ఏంటంటే, బయట ఓకే మేడం, బయట చేస్తుంటాం, చాలా చేస్తాం అసలు బయట. ఇంకొకటి ఏంటంటే లోపల ఉన్నారనుకోండి, లోపల మనం హార్మోనియస్గా ఉంటే ఈ బయట జరిగేది చాలా మల్టీఫోల్డ్ ఎక్స్పాండ్ అవుతుందండి. ఒక్కో సందర్భంలో చాలా ఎక్స్పాండ్ అవుతుంది అసలు. మనం లోపల హార్మోనియస్గా ఉంటే ఇప్పుడు మీరు చేసేదానికంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుందండి. ఓకే సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సెల్ఫ్ డిసిప్లిన్ యాక్చువల్లీ. ఓకే మనం సార్. ఇప్పుడు ఏదైతే మీరు బయట చేస్తున్నారో, అండ్ ఇంటర్నల్ సార్. హార్మోని ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ హార్మోని లేకుండా బయట మీరు రియాక్ట్ అవ్వకుండా చేస్తున్నారు కదా అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు లోపల రియాక్ట్ అవ్వకుండా లోపల మీరు కరెక్ట్గా ఉండి చేస్తే ఈ బయట వాతావరణం అనేది చాలా ఎక్స్పాండ్ అవుతుందండి. చాలా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. దానికి మనం కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుందండి. అది పిల్లల ఓకే దగ్గర సార్. అయినా, పెద్దవాళ్ళ దగ్గర అయినా, ఎక్కడైనా సరే చాలా బాగా వెళ్తుందండి. నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో కానీ, పిల్లల దగ్గర, బయట ఎక్కడ చూసినప్పుడు కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి. అది థ్యాంక్ యూ సార్. మన సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తాం అనుకోండి, ఇదేనండి మెయిన్ ఉన్న పనే, మనకున్న పనే ఇదనమాట. అంటే సెల్ఫ్ మీద ఫోకస్ చేయడం అంటే ఇంట్లో కూర్చొని మఠం వేసుకొని కూర్చొని ఇంట్లో రూమ్లో అది అట్లా కాదండి. బయట మనం ఎవాల్వ్ అవుతూ ఉండాలి. బయట అంటే మనం వ్యవస్థలో ఉండాలండి. వ్యవస్థలో లేకుండా కొంచెం కష్టమండి. వ్యవస్థలో ఉండాలి. వ్యవస్థ మనకు చాలా హెల్ప్ చేస్తుంది అసలు వాస్తవం చెప్పాలంటే. ఈ ఎక్స్‌ప్రెషన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఎక్స్‌ప్రెస్‌లో కొంచెం వీక్ ఉంటామనమాట అందరూ. చాలామంది అంటే అందులో నేను కూడా ఉంటా ఒక్కొక్క సందర్భంలో. సో, ఈ సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉంటూ ఎక్స్‌ప్రెషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన సరైన భాష యూజ్ చేయడము, సరైన సందర్భంలో చెప్పడము, ఓకేనా? సరైన విధంగా చెప్పడము. ఇవన్నీ బాగా వస్తాయండి సెల్ఫ్ డిసిప్లిన్. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే మ్యూచువల్ హ్యాపీనెస్ కోరుకున్నప్పుడు. మ్యూచువల్ హ్యాపీనెస్సే కదా! ఇప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ ఉన్నప్పుడు నేను హార్ష్‌గా మాట్లాడను. అది కాదు కదా! హార్ష్‌గా ఉండడం గాని, రఫ్‌గా చెప్పడం గాని, అవును చేయడం సార్. గాని అట్లా ఉండదనమాట. అంటే నేచురల్‌గా వస్తుందండి. ఆర్గానిక్‌గానే వస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏదో ఎనక్డోట్‌గా ఉంటది కదా! ఒక కోట్ ఉంటది కదా! ఆహ్, ఆహ్, ఫేక్ ఇట్ బిఫోర్ మేక్ ఇట్ అని. అది అట్లాంటిదన్నమాట. మనం చేస్తూ ఉంటే అది ఆర్గానిక్ అయిపోతది. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఏదైనా ఆర్గానిక్‌గా ఎళ్ళాలండి. ఎళ్తే బావుంటుంది. యాహ్! ఓకే ఇదండి. సార్. థ్యాంక్ యూ సార్. యాహ్! ఇంకొకటేంటంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్‌లో అంటే ఈ ప్రాసెస్‌లో ఉంటున్నప్పుడు జస్టిఫికేషన్స్ ఉండవండి మన మిస్టేక్స్‌కి. అసలు జస్టిఫైయే చెయ్యమనమాట. ఓకే. యాక్సెప్ట్ చేస్తాం మిస్టేక్‌ని. ఆహ్, అంటే జరిగిన సందర్భం మిస్టేక్ నా వల్లనే అయిందండి. అంటే అయింది బయటకి చెప్పకపోయినా సరే, మీ లోపల మాత్రం చాలా క్లియర్‌గా ఉంటదండి. ఓపెన్‌గా ఉంటారు మీ లోపల గూడా. నాది వల్ల ఇది తెలియాలండి. ఇది తెలియకనే చాలా మనము మిస్టేక్స్ ఇక్కడే పోతుంటాయనమాట. అంటే నాకు తప్పు చేయడం అసలు తప్పే కాదండి అసలు. ఎవాల్వ్ అవుతున్నాం కాబట్టి తప్పు జరుగుతుంది. సైకిల్ కింద పడకుండా ఎట్ట నేర్చుకుంటారండి? కింద పడతాము, నేర్చుకుంటాం, వస్తుంది. సో, తప్పు చెయ్యకపోవడము తప్పు కాదండి. తప్పు నుంచి ఏ తప్పు జరిగింది తెలుసుకోకపోవడమే పెద్ద తప్పండి. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు స్టవ్ మీద ఇది చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆహ్, చెయ్యి పెట్టారండి మనము. చెయ్యి పడింది. ఓకేనా? నాకు మంట కాలుతదని నాకు తెలియదు. ఇప్పుడు చెయ్యి తీసేసాను. నెక్స్ట్ సందర్భంలో ఏం చేస్తానంటే, ఏదో మంట ఉన్నప్పుడు ఆ చెయ్యి పెట్టననమాట అక్కడ. ఇదయిపోయింది. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, ఆ చెయ్యి కాలుతున్న సంగతి కూడా నాకు తెలియట్లేదండి. దట్ ఈస్ ద సిట్యుయేషన్ సమ్‌టైమ్స్ వి విల్ బి ఫేసింగ్ అండి. ఇట్లా జరుగుతుందంట. తప్పని ఎదుటి వ్యక్తులకు తెలుస్తుంది గానీ, నాకు తెలియట్లేదసలు. ఇదే పెద్ద అంటే ఇదొక ట్రాప్‌లా ఉంటుందండి. దీని నుంచి బయటపడాలి మనం. తప్పని తెలిస్తే ఎవరు తప్పు చేస్తారండి? మీరసలు చెక్ చేసుకోండి అసలు. ఇప్పుడు మా పిల్లలు గూడా ఇప్పుడు నేను ఫ్యాకల్టీగా ఉంటాను గదా! నాకు వినపడుతుంది గదండీ వాయిస్ అంతా. ఎగ్జాంపుల్‌గా చెప్తాను. క్లియర్ సార్. వాయిస్ క్లియర్ సార్. అయితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఫ్యాకల్టీని. మాకొక ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయండి. ఒక ల్యాబ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం వాళ్ళకు. ఓకే. వాళ్ళకి అర్థమైందని నేను అనుకుంటాను. అర్థమైందనుకోని మనం అనుకోని వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్ ఇచ్చేసి చేయమని చెప్తాము. వాళ్ళు కనెక్షన్స్ అవన్నీ ఇస్తారు. ఓకేనా. సో, కనెక్షన్ చూసేసరికి
నాకు మిస్టేక్ కనపడుతుంది. అంటే వాళ్ళు నిజంగా తప్పు పెట్టి మిస్టేక్ కనపడుతుంది. వాళ్ళ వ్యూలో చూస్తే వాళ్ళు కరెక్టే యాక్చువల్‌గా. ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళకి ఎలా అర్థమైతే అలా చేశారు. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడుంది? అర్థం అవ్వడంలో ఉంది. అంతే తప్ప వాళ్ళలో లేదు అసలు. సో, దిస్ ఈజ్ వాట్ ఇలా ఎక్స్‌పాండ్ అవుతామండి మనము. అంటే ఇట్లా నేను పిల్లలతోని చెప్పాను కదా! అక్కడ ఇట్లా మన డే టు డే లైఫ్ లివింగ్‌లో గూడా ఇవన్నీ మనం చూడొచ్చనమాట. ఆ విధంగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి అలా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం అవ్వడంలో ఫ్లా ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. కరెక్ట్‌గా వాట్ ఈస్ వాట్ అని వాళ్ళకి అర్థమైతే కరెక్ట్ చేసేవారు కనెక్షన్స్ కూడా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మిస్టేక్ చేస్తున్నా అంటే వాళ్ళకి అలా అర్థమైంది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకి అదే అనుకుంటున్నారు అట్లా. అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఈ యాక్సెప్టెన్స్ వచ్చేస్తదండి. ఆ సందర్భం పట్టి ఇక మనము చేయడం గాని, మన పని చేయడం గాని, వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఎలా చేయాలో గాని, ఇదంతా మనము ఎఫర్ట్స్ పెడుతూ ఉంటామండి. సో, ఈ సెల్ఫ్ డిసిప్లిన్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇంకా ఏందంటే మనకు ఆ సందర్భంలో ఒక ఓన్‌నెస్ కూడా వచ్చేస్తదండి. ఇది నాదే కదా! నేను చేయవలసిన పనే కదా ఇది. అనేది మనకొచ్చేస్తుందండి అది. ఇంట్లో చూడండి మీరు ఎగ్జాంపుల్. ఇంట్లో అన్ని పనులకు మనమే బాధ్యులమండి. అన్ని పనులకు. ఒకటి కాదు, 2 అన్నిటికి మనమే పనులు. ఫస్ట్ థింగ్. ఇంకొకటేందంటే మనం ఎంత చేయగలమో అంత చేయగలగాలండి. ఇంట్లో అయినా, ఆర్గనైజేషన్‌లో ఎక్కడైనా సరే. చేయలేనిది మనం చేయలేం గదా! సో, ఈ పనులకు నేనే బాధ్యుడిని అనుకున్నప్పుడే మనం హ్యాపీనెస్ వచ్చేస్తుందండి. ఆ ఫీలే మనకు చాలా 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 హార్మోనియస్ క్రియేట్ చేస్తుంది. ఆ బాధ్యత అనేది. సో, అన్నిటికి మనము అంటే ఓన్‌నెస్ ఏర్పడుతుందండి. ఇప్పుడు స్టూడెంట్ తప్పినా ఏమైనా చేసితే అరే! ఇందులో భాగం నాది గూడా ఉంది గదా! నేనేదో చేయవలసిన పని చేయలేదా? నేను చేయవలసింది ఉన్నదా? అనేది మనకు అనిపిస్తుంటదండి ఇంట్లో. ఇంట్లో ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని ఎవరన్నా ఇంట్లో చెడు మార్గంలో ఎళ్తుర్రంటే దానికి నా బాధ్యత లేదని ఎట్లా అనుకుంటానండి? 100% నా బాధ్యత లేదు ఎట్లా అనుకుంటాను? ఎక్కడో నేను చేయవలసిన పని నేను చేయలేదు. నేను చేసిన పని వల్ల వాళ్ళు ఇలా అయ్యుండొచ్చు అనేది కూడా ఉంది అండి అక్కడ. నేననే కాదు. నేనైనా, మన ఇంట్లో ఉన్న మెంబర్స్ అయినా, సొసైటీ అయినా అందరి బాధ్యత ఉంది అక్కడ. సో, ఇక్కడ నేను చేయవలసింది ఇది ఉంది అనేది నాకొక ఓన్‌నెస్ వస్తుందండి. సో, ఆ ఓన్‌నెస్ వల్ల ఆ ఓన్‌నెస్సే సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఒక భాగము. అది ఉంటుంది. దానివల్ల మనం హ్యాపీగా ఉంటామండి. పని చేయకముందుకే హ్యాపీగా ఉంటాం. సో, ఇవి ఇలా జరుగుతూ ఉంటాయండి. ఇవి ఎక్స్‌పాండ్ అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ మీరు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి. ఆల్‌మోస్ట్ నేను చాలా సేపు మాట్లాడుతున్నాను. మీకు ఇద్దరు ఇంకేమైనా ఇద్దరు క్వెరీస్ ఉంటే హ్యాండ్ అడగండి. హ్యాండ్ రైజ్ చేశారు సార్. చెప్పండి. పిలవమంటారా? యాహ్! మాట్లాడిస్తారా సార్? ఆళ్ళు ఇంతకుముందు కూడా మాట్లాడారండి. శ్యామలాంబ గారు, నరేంద్రరావు గారు సార్. శ్యామలాంబ గారు ఇంతకుముందు కదండీ రైజ్ చేసేవారు. స్టార్టింగ్ నుంచి హ్యాండ్ రైజ్‌లోనే ఉంది ఈ ముగ్గురిది. ఓకే. యాహ్! అది ఆఫ్ చేయకపోయి ఉండొచ్చు అంతే. అమ్మా? అది హ్యాండ్ రైజ్ చేసింది రిమూవ్ చేయలేదేమో నాకు తెలియక అంతేనండి. అదే. యాహ్! అదే. అంతే. చూసానండి. ఓకే. స్వామి గారు ఇంకో చిన్న క్వశ్చన్. ఇంకా ఈ ప్రాసెస్‌లో ఎలా అవుతామంటేనండి, మనం ఈ ప్రాసెస్‌లో వెళ్తున్నప్పుడు అంటే ఏం పొందుతున్నామో అనే దానికంటే మనం ఎలా తయారవుతున్నాం అంటే హౌ వి ఆర్ బికమింగ్ అనేదే ఎక్కువ ఉంటుందండి. చాలా అసలు. సో, అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వి ఆర్ బికమింగ్. అంటే ఏం పొందుతున్నాం కాదు. అంటే నాకు అవొచ్చిందా? ఇదొచ్చిందా? పొజిషన్ వచ్చిందా? మనీ వచ్చిందా? అంటే అది ఆ ప్రాసెస్‌లో కాకుండా నేనెలా తయారవుతున్నాను? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్ బికమింగ్. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ యాస్పెక్ట్స్ అనమాట ఇంకా. కంపాషన్‌లో కానీ, కైండ్‌నెస్‌లో కానీ, మీరు కమిట్మెంట్‌లో కానీ, కన్సిస్టెన్సీలో కానీ, మనం ఎలా తయారవుతున్నాం అనే దాని మీదనే ఎక్కువ అవుతుందనమాట. దానివల్ల అంత బెనిఫిట్స్ ఉంటాయి సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల. చెప్పండి జగదీష్ గారు. స్వామి గారు నేను అడుగుదాం అనుకున్నది మీరు కొంచెం ఇప్పుడు మీరు మీ behavior వాయిసు aspect- జగదీష్ గారు, మీ వాయిసు అంత నా క్వెషన్ క్లియర్‌గా అర్థం అవుతలేదండి. అంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్‌లో మీది. ఒక్క నిమిషం. క్లారిటీగా ఇప్పుడు లేదు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి. ఇప్పుడు ఓకేనండి? మీరు మాట్లాడండి. హలో. మాట్లాడండి సార్. ఓకే. గోల్ సెట్టింగ్ అనేది లేకపోయినప్పుడు, లేకపోతే ఎందుకు చేస్తున్నాము అనేది తెలియనప్పుడు ఆ బిహేవియర్ ఆస్పెక్ట్స్ అనేవి తెలిసింది చేస్తారు కాబట్టి దాంట్లో తప్పులు కనిపిస్తాయి, తర్వాత కరెక్ట్ చేసుకోవాలనిపిస్తాము, తర్వాత టైం అయిపోతుంది, తర్వాత వయసు కూడా అయిపోతుంది.
కాకపోతే ముందు గోల్ సెట్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ డిసిప్లిన్డ్గా ఉండటానికి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళామంటే డిసిప్లిన్డ్గా ఉండాలి. ఇంట్లో అయితే డిసిప్లిన్ అవసరం లేదు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాగే ఉండాలంటే ఇంకా రెండింటికి తేడా ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఆన్సర్ అవ్వటం కుదరలేదు. ఓకే సార్, ఇప్పుడు డిసిప్లిన్ అంటే క్లియర్ చేద్దాం సార్. డిసిప్లిన్ స్కూల్లో అవసరము, ఇంట్లో అవసరం లేదు అనేది ఏం లేదండి. అసలు డిసిప్లిన్ అంటే ఏంటంటే చెప్పింది చేయడమే డిసిప్లిన్ అండి. నాకు అర్థం అవ్వట్లేదు, నాకు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నా గోల్ ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, చెప్పింది చేయడమే డిసిప్లిన్ అండి. అది కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, ఇంటి దగ్గర అయినా సరే. డిసిప్లిన్ ఉండడం అంటే ఇదే. దీన్ని ఆజ్ఞాపాలన అంటారు. చెప్పింది అది చేయడం అంతే. చెప్పేవాళ్ళకి లేకపోతే చేసేవాళ్ళు చూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి లేదు మనం చేసేది ఏంటి అని కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ ఇది అవుతుంది. అంటే నా ఇక్కడే వరకు ప్రాబ్లం ఉందండి. ఇక్కడే ఇదే అన్నమాట. ఇంకా అంటే నాకు తెలియదు, చెప్పే వాళ్ళకు కూడా తెలుసని అనుకోవట్లేదు. ఇక్కడ మనం ఇంకా వెతుకుతా నా ఉంటామండి. ఇంకా వరకు చాలా టైము ఇక్కడే పోతుంది అనమాట. నేను అదే టైం పోయేది ఇక్కడే అని నాకు అనిపించింది. దాని అబ్సల్యూట్లీ ఆస్పెక్ట్ అండి, టచ్ అబ్సల్యూట్లీ. నాకు తెలియదు, చెప్పే వాళ్ళకు అంత లేదని నాకు తెలియదు, మళ్ళీ చెప్పే వాళ్ళకు కూడా తెలియదని మనమే అనుకుంటున్నాం మళ్ళీ. నిజంగా నాకేం కావాలో తెలియదు, ఓకేనా, చెప్పే వాళ్ళది కూడా తెలియదని అనుకుంటున్నాము. ఇక్కడే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా అట్లీస్ట్ ఫస్ట్ డిసిప్లిన్లో ఉంటేనే సెల్ఫ్ డిసిప్లిన్కి వెళ్తామండి. డిసిప్లిన్లో లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్కి వెళ్ళడం అనేది అంతగా ఉండదండి. ఈ స్టెప్ అనమాట, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. సార్ చిన్నప్పుడు నేను తెలియదు. ఇప్పుడు మీరు మా ఇంట్లో సందర్భం చూస్తే పిల్లలకు చెప్తుంటాం కదండి, నువ్వైతే చదువు రా తర్వాత తెలుస్తుంది. పిల్లలకి ఇప్పుడు తెలియదు అనుకోండి, నీకు తెలియదు. ఇప్పుడు పిల్లలకి ఏం తినాలో తెలియదు, తర్వాత తెలుస్తుంది బేట ఇది తిను, ఇది మంచిది, ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ అపోజిషన్ ఉందో, ఇది అపోజిషన్ వల్ల తర్వాత పరిణామాలు వేరే రకంగా వెళ్ళిపోతాయి అనమాట. సార్ ఇక టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. సార్ డిసిప్లిన్ అంటే చెప్పింది చేయడం. అంతే సార్, అది డిసిప్లిన్ లాగా మనం మీనింగ్ ఇస్తున్నాం ఇక్కడ. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు అర్థమై చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే సార్. నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు, నాకు అర్థమైపోయింది ఎందుకు హెల్తీ ఫుడ్ తీసుకోలేదు, నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే సార్. క్లియర్. నమస్తే. ఇంత ముందుకు అమ్మ పెట్టింది హెల్తీ ఫుడ్, అప్పుడు నాకు అపోజిషన్ లేదు. అప్పుడు కూడా అమ్మ పెట్టినప్పుడు కూడా నేను తింటున్నాను, అమ్మ చెప్పింది కదా. అమ్మ పట్ల నాకున్న ఇదనమాట, అమ్మ పట్ల పెద్దవాళ్ళ పట్ల ఉన్న ఇది, దానివల్ల దాన్ని ఆజ్ఞాపాలన అంటారండి. ఆ డిసిప్లిన్లో పెట్టడం అని ఉండడం అనేది ఆజ్ఞాపాలన అంటారు. ఇక్కడ ప్రధానంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడే ఆ చైల్డ్ కానీ వేరే వాళ్ళు కానీ డిసిప్లిన్లో ఉంటారండి. ఆ రిలేషన్షిప్ మిస్ అయింది అనుకోండి, ఎవరు డిసిప్లిన్లో ఉండడానికి ఇష్టపడరండి. అపోజిషన్ వస్తుంది, అంటే సందర్భంగా చెప్పకపోవచ్చు, మీకు ఆ సందర్భంగా బయట వ్యక్తపరచకపోవచ్చు, లోపల మాత్రం అపోజిషన్ ఫీలింగ్ ఉంటుంది, లోపల హార్మోనియం ఉండరు. సో దాని తర్వాత వాళ్ళు ఈక్వల్గా అయినప్పుడు, కొంచెం మనకు ఈక్వల్గా జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు సింపుల్గా క్విట్ చేస్తారండి. మానసికంగా క్విట్ చేస్తారు, శారీరకంగా కూడా క్విట్ చేస్తారు. అదే డిసిప్లిన్ కాకుండా వేరే పాత్ ఉంటుంది దానికి, అట్లా వెళ్ళిపోతారు అనమాట. ఇది అనదర్ కాన్సెప్ట్ అండి. మనం జస్ట్ డిస్కసింగ్ ద సెల్ఫ్ డిసిప్లిన్ డిస్కస్ చేస్తున్నాము. దానికి హెల్ప్ అయ్యేది డిసిప్లిన్ అండి. గురువు అంటే మనం కొన్ని ఆస్పెక్ట్లో ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నాను, లేదా ఇల్లు కొనాలనుకుంటున్నాను అని ఎగ్జాంపుల్ చూసుకుందామండి. ఇప్పుడు నాకు దీంట్లో జ్ఞానం లేదండి, నాకు జ్ఞానం లేదు. సో దీనికి మనం ఉన్న విసినిటీలో చూసుకొని ఒక వ్యక్తిని ఫైండ్ చేయడం అనమాట. ఆ వ్యక్తి దొరకట్లేదు నాకు ఇప్పుడు. ఉన్న దాంట్లో బెస్ట్ కూడా చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను నాకంటే బెస్ట్ అనేది కనపడతలేదు అసలు నాకు. ఇంకా నాకంటే బెస్ట్ ఇప్పుడు నాకు తెలియదు, ఈ ల్యాండ్ ఎట్లా ఉంటుందో, దాని డాక్యుమెంట్స్ ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు, ఓకేనా. సో నాకు దానికంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నాకు కనపడతలేరు. ఎందుకు కనపడతలేరు అంటే నేను సెల్ఫ్ డిసిప్లిన్ లేను కాబట్టి, నేను డిసిప్లిన్ లేను కాబట్టి నాకు కనపడతలేదు. డిసిప్లిన్ ఉంటే కనపడతారండి. అట్లా చాలా ఆస్పెక్ట్, ఇది ఒక్క ఆస్పెక్ట్లో కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్లు. ఇక్కడే గురువు అనేది, మదర్, పేరెంట్స్ అనేది మిస్ అవుతున్నది. అది కొంచెం అంటే మనకంటే కొంచెం ముందున్న వాళ్ళు అనేది మిస్ అవుతుంది. ఈ లాజికల్గా మనం ప్రూవ్ చేసేసుకుంటాం అనమాట, ఇట్లా కదా అట్లా కదా అని. ఎందుకంటే చాలా మంది అది కూడా ఎక్స్ప్రెస్ చేశారు.
మీ జగదీష్ గారు మీ వాయిస్ క్లియర్గా ఉండట్లేదండి. అంటే ఎక్కడో అంటే నాకైనా వేరే వాళ్ళకి కూడా కానీ అది అంటే మధ్య మధ్యలో ఆగుకుంటూ వస్తుందండి అది. నేను అడుగుతుంది డిసిప్లిన్ అంటే అది టైం కట్ టేబుల్ అవుతుంది అనమాట. ఫాలో అంటే అట్లా కాదండి. టైం టేబుల్ భాగమే కానీ టైం టేబుల్ భాగమే కానీ ఎజిటేషన్ కూడా లేదండి. డిసిప్లిన్ అంటే టైం టేబుల్ కూడా భాగమే అందులో పెట్టుకోవడం. కానీ అది అర్థమై పెట్టుకున్నానా అర్థం కాక పెట్టుకున్నానా కాదు. ఒక టైం పెట్టుకొని చేస్తున్నాను. ఆ ప్రాసెస్‌లోనే నేను సెల్ఫ్ డిసిప్లిన్‌కి వెళ్తానండి. టైం పెట్టుకొని చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేవడము, ఎక్సర్సైజ్ చేయడము. ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఒక టైం పెట్టుకొని నేనే ఇంకా. నాకు అర్థం కాలేదు ఎందుకు హెల్తీగా ఉండాలనేది. బట్ నేను చేసేస్తున్నాను. కానీ తర్వాత అర్థం అరే హెల్తీగా ఉంటే ఇంత అడ్వాంటేజ్ ఉంటదా? ఇలా ఉంటుందా? నా ఆరోగ్యం మంచిగా ఉంటే ఇట్లా ఉంటుందా? అనేది నాకు క్లియర్‌గా అర్థమైంది. ఒక ఆరోగ్యం ఉండడం కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనేది కూడా ఒక రీజన్ ఉంది. అది బాగా క్లిక్ అయినప్పుడే ఇంకా మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతామండి ఆరోగ్యం మీద. సో, ఎందుకు నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది క్లియర్ అయితే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాము. సో, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. ఓకే. తీసుకుంటున్నాను అంతే. అర్థమై కాదు వేరే వాళ్ళు చెప్పిండ్రు కానీ అని తీసుకుంటున్నాను. నాకు తెలిసిపోయిందన్నమాట ఆరోగ్యంగా ఉండాలని తెలిసినప్పుడు ఇంక నేనే కంటిన్యూగా తీసుకుంటాను. నేను చేయడం గాని జరుగుతుంది. డిసిప్లిన్ హెల్ప్ చేస్తుందండి సెల్ఫ్ డిసిప్లిన్‌కు. అది డిసిప్లిన్‌లో లేకపోతే ఇంకా అది కొంచెము వేరే డైవర్షన్‌కెళ్ళిపోతుంది. ఇక్కడే పేరెంట్స్ గాని, టీచర్స్ కానీ, పెద్దవాళ్ళు గాని ఇక్కడే మంచి అవసరం ఉంటదనమాట. సో, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉంటే వీళ్ళని డిసిప్లిన్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న పెద్దవాళ్ళే లేరనుకోండి, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకురావడం నెక్స్ట్ ఉన్న వాళ్ళని. మనం ఉంటే అది వాతావరణం అవుతుందండి. మెయిన్ ఏంటంటే మనమే మొత్తం మన ఫోకస్ అంతా మన మీదనే ఉండాలి. మనము సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే అది వేరే వాళ్ళకి వాతావరణం అవుతుందండి. ఆ వాతావరణంలో వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉండాలనుకుంటే నర్చర్ అయిపోతారు. అది జరిగిపోతుందన్నమాట ఆ ప్రాసెస్. మనం లేకుండా చేస్తే కుదరదు. జరగదది. వాతావరణమే క్రియేట్ కాదు. సో, ఇవన్నీ అండి ఇంకా చాలా చెప్పొచ్చు. సో, మీరు ఇంకా దీని గురించి మీరేమన్నా అంటే వేరే వాళ్ళు ఇంకా ఏమైనా షేర్ చేస్తే చేయండి. సుకీర్తి అండి స్వామి గారు. హలో. స్వామి గారు నెట్ కట్ అయిందేమో. యాహ్! 2 మినిట్స్ అండి. సరే వస్తుంది. ఓకే. స్వామి సార్ వచ్చే లోపు చిన్న అనౌన్స్‌మెంట్ అండి. డిసెంబర్ 14 ఆదివారం తణుకులో వన్ డే వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం మన CHDHC. సో, కమ్యూనిటీ అడ్మిన్ ఆల్రెడీ ఆ పోస్టర్, రిజిస్ట్రేషన్ లింక్ అన్నీ పోస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లాగే తణుకు చుట్టుపక్కల సర్కిల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇంతకుముందు మన టీం చెప్పేవే. ఇది అటెండ్ అయిన వాళ్ళు ఇట్లా వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు పర్సనల్‌గా వర్డ్ ఆఫ్ మౌత్ ఇది బావుంటుంది. దీనివల్ల ఫలానా ఉపయోగం ఉంటుంది. ఫలానా విషయాలు తెలుస్తాయి అని చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. సో, ఇది అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే సారీ అండి. నాది దాంట్లో డిస్కనెక్ట్ అయింది. స్వామి సార్ ఒక్క హాఫ్ మినిట్ సార్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నాను సార్. ఓకే. యాహ్! యూ క్యారీ ఆన్. సో, అంతేనండి. అందరూ గూడా దయచేసి ఆ తణుకు డిసెంబర్ 14థ్ వర్క్‌షాప్‌కి రిజిస్ట్రేషన్స్ చేయించండి. థాంక్ యూ. స్వామి సార్ కంటిన్యూ సార్. యాహ్! ఓకే అండి. ఇంకా 5, 10 మినిట్స్ ఉంది. మీరు చెప్పండి ఇంకేమైనా వేరే వాళ్ళు చెప్తే. ఇక్కడ క్వెరీస్ కానీ, మీ షేరింగ్స్ కానీ, మీ అండర్‌స్టాండింగ్ గాని చెప్పండి. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి, హార్మోని గురించి. మనం ఎంత పట్టుకుంటే అంత దాని మీదనే వర్కౌట్ చేయాలండి. చాలా రిజల్ట్స్ వస్తాయి. చిన్న పాయింట్ మీరు ఏదన్నా చేయండి. దాని ద్వారా చాలా ఇంతకుముందు చెప్పాను కదా! చూడు అగ్గిపెట్టె వెలిగిస్తే క్యాండిల్ కనపడుతుంది. క్యాండిల్ వెలిగిస్తే వేరే టార్చ్ లైటు ఇలా కనపడతాయి కదా! సేమ్ అంతేనండి. సో, అలానే చిన్నగా కనపడుతుంటది. ఒకసారి హోల్ పిక్చర్ కాకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ అందరూ అదే జర్నీలో ఉన్నారనుకోండి ఆఫ్‌కోర్స్. మేడం గారు ఏదో చెప్తున్నారండి. చెప్పండి మేడం.
ఆ, నేను సుకీర్తి స్వామి గారు. సుకృతి గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, హెల్దీగా ఎందుకు ఉండాలనే క్లారిటీ మనకే ఉంటే మనమే ఆటోమేటిక్ గా హెల్దీగా ఉంటాము, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు పేరెంట్స్ పిల్లల కాంటెక్స్ట్ లో అన్నారు. మళ్ళీ చెప్పండి మేడం, అంటే నాకు క్లియర్గా వినపడలేదు. అంటే వేరే వాయిస్ వాళ్ళది నాకేనా ఏదో మీకు కూడా వేరే వాళ్ళకి ఉంది అట్లా? ఒక్క నిమిషం అమ్మ. అంటే నాకైతే అప్పుడప్పుడు వాయిస్ కట్ అవుతుంది అనిపిస్తుంది, మరి నాకైనా వేరే వాళ్ళకి కూడా ఉందా నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి. వేరే వాళ్ళ ఆడియోస్ మ్యూట్ చేస్తే క్లారిటీ వేరే ఉంటుంది. అతనితో పాటు ఇంకొక కొంచెం మ్యూట్ చేయండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. మీరు ఇందాక అన్నారు కదా, ఇట్లా మనకే ఎందుకు హెల్దీగా ఉండాలి అనేది క్లారిటీ ఉంటే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే ఆటోమేటిక్ గా హెల్దీగా ఉంటాము అని అంటున్నారు కదా, పేరెంట్స్ పిల్లల విషయంలో, ఐ మీన్ జనరల్ గా కూడా. అయితే నాకు తెలిసిన కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకని అనుకోవాలో మరి తెలిసే అంటున్నారో మరి రీజన్ ఏదన్నా అవనియండి, హెల్దీ ఫుడ్ తినమన్నా కూడా పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు అట్లా హెల్దీ ఫుడ్ తినమన్నా కూడా ఉన్నన్ని రోజులు నాకు ఇష్టమైనది తింటాను, పోతే పోతాము, ఇట్లాంటి మైండ్ సెట్ లో ఉన్నారనమాట. యా 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 వాళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అంటే పోనీ అదే కరెక్టా అంటే మన మన యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే, మన అంటే హెల్దీగా ఉంటేనే ఓకే ఏ పనైనా చేసుకోగలం, లేదంటే సోల్ ఇదైనా, ఐ మీన్ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అయినా ఏదైనా. బట్ ఇప్పుడు వాళ్ళకి అంటే సెల్ఫ్ అనే యాంగిల్లో ఆలోచించకుండా సరే వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారని చెప్పి వదిలేయాలా, లేకపోతే హెల్దీ ఫుడ్ తినమనే చెప్పాలా? చెప్తుంటే వాళ్ళకి అది ఇష్టం అవ్వట్లేదు. వాళ్ళ యా 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 అదేం లేదండి. వాళ్ళ ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక ట్రాప్ ఏంటంటే హెల్దీగా ఉంటే హ్యాపీనెస్ ఉండవండి, గ్యారంటీ కాదు అది. హ్యాపీనెస్ వేరు, హెల్త్ వేరండి, రెండు డిఫరెంట్. హెల్దీగా ఉంటే హ్యాపీగా ఉంటాం అనేది కాదండి, హ్యాపీగా ఉంటే హెల్దీగా ఉండడానికి ఛాయిస్ ఉంది. ఇది అర్థమైందండి పాయింట్? అంటే నేను అసలు హ్యాపీనెస్ గురించి మాట్లాడలేదు. వాళ్ళే అంటే నేను హెల్దీ ఫుడ్ తినమని నేను చెప్తుంటే వాళ్ళు నాకు ఇష్టమైంది నేను తింటాను, ఉన్నన్ని రోజులు ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఇలా మాట్లాడుతున్నారు. సో మీకు కొంచెం ఇబ్బంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హెల్దీగా ఫుడ్ తినమని చెప్పాలా, లేకపోతే వాళ్ళ ఇష్టానికి వదిలేయాలా? నాకే ఏం లేదండి, వాళ్ళకి చెప్పొద్దు, వదిలేయద్దు. వాళ్ళు తింటున్నప్పుడు కూడా మీరు డిస్టర్బెన్స్ లేకుండా చూడండి, మీరు డిస్టర్బ్ కాకుండా. ఓకేనా? సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలుస్తుంటది కదండి. అట్లా అని చెప్పి దాన్ని టార్చర్ చేసేలా అంటే నిజంగా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం చేయొచ్చు కదండి, పిల్లల దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా. వాళ్ళు మంచి కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో మా నార్మల్ కండిషన్లో మాత్రము అంటే మీరు డిస్టర్బ్ కాకుండానే ఎగ్జిక్యూట్ చేసేలాగా ఉండండి. బాగా సందర్భము ఎక్స్ట్రీమ్ అయినప్పుడు తప్పదు కదండి, ఇంకా కొన్ని శాసనాలు పెట్టుకోవాల్సిందే. ఓకే, అంటే లిమిట్ లో ఉన్నంత అంటే వరకు అక్కడ మీరు డిస్టర్బ్ ఎక్కువ అంటే అవ్వకుండా ఉండండి, కొంచెం మరీ యా లిమిట్ యా అది దాటితే కూడా అంటే ఎక్స్ట్రీమ్ అండి. ఆ, యా యా వాళ్ళకు చెప్పమంటారు. అర్థమైపోతుందండి. వాళ్ళు పాపం బయటికి వాళ్ళు చెప్తుండొచ్చు, ఏది వాళ్ళ వీక్నెస్ ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటూ బయటికి చెప్తుండొచ్చు, కానీ లోపలికి మాత్రం నా కొరకే జరిగింది అనేది క్లియర్ గా ఉంటుందండి. ఇది మనం హార్మోనియస్ లో చేస్తే, మనము హార్మోనియస్ గా చేస్తేనే అది ఆ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి ఇన్ని లేకపోతే అది సంవత్సరాలు డామేజ్ అలవాటు చేసేస్తుంది. అయిపోయిన ఫుడ్డే తినడానికి ఇష్టపడుతున్నారు. అంతే ఇన్ని కదండి. సంవత్సరాలు అలవాటు అంతే కదండి. ఇంకా కొంచెం క్లియర్ గా ఉంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు. మనం కూడా చాలా ఉన్నాయి కదండి మనలో కూడా. ఇప్పుడు మనం కూడా చాలా మార్చుకోవాలనుకుంటున్నాము. అసలు ఎన్ని మార్చుకోగలుగుతున్నాం అసలు మనం? చాలా ఉన్నాయి మనలో. చాలా ఇప్పుడు 100% మనం ఎవరు పర్ఫెక్ట్ లేము కదా. చాలా మార్చుకోవాలనుకుని చాలా సందర్భాలు అనుకుంటున్నాము. చేసిన తర్వాత కూడా అనవసరం చేశాను అనుకుంటున్నాము. సో అటువైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ పట్ల మనకు కంపాషన్ కలుగుతుందండి. వాళ్ళంటే ఎవరైనా కావచ్చు అక్కడ. కావాలి మిస్టేక్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా మిస్టేక్ అని కాదు, వాళ్ళ రుచులు, అభిరుచులు వాళ్ళు క్యారీ చేసుకున్నప్పుడు. సో వాళ్ళ ప్రియాన్ని, ఎదుటి వ్యక్తి యొక్క ప్రియాన్ని అటాక్ చేస్తూ ముందుకెళ్తే రిజల్ట్స్ అంతగా సాధించలేమండి. రిజల్ట్స్ అంటే మ్యూచువల్ హ్యాపీనెస్. అది పెడుతూనే అంటే ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళినప్పుడు ఇంక చేయాల్సిందే కదండీ, కొన్ని శాసనాలు పెట్టుకోవాల్సిందే. అలా కాకుండా నార్మల్ డిస్కషన్‌లో మాత్రము వాళ్ళ ప్రియాన్ని హర్ట్ చేయొద్దండి. ఓకే. వాళ్ళకి కూడా తెలిసుంటుంది. బట్ ఇంకా చాయిస్ ఎందుకో వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి పెట్టుకొని, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఎందుకు వెళ్తే అదంటే వాళ్ళకు ఉంటది కదండీ ఇంకా. సో ఈ ప్రాసెస్‌లో మీరు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఇది కొంచెం హెల్ప్ చేస్తుందండి. అట్లా. మీరు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఇంకా వాళ్ళ కండిషన్స్ ఎట్లా ఉంది, వాళ్ళైనా మనమైనా ఎవరమైనా. సో దానికి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా.
ఇప్పుడు ఏంటంటే ఇది సందర్భం బట్టి ఉంటాయండి. ఇది ఎప్పటికప్పుడు కండిషన్ ఎలా ఉందో, ఏముందో, మనకి ఏం తెలియదు, ఎలా వచ్చిందో వాళ్ళకి హ్యాబిట్స్, అలా ఎందుకు అనుకుంటున్నారో ఇవన్నీ తెలియదు. ఇండివిజువల్ గానే తెలుస్తుందండి బాగా ఇది. అంటే చాలా మంది పెద్దలను చూసిన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం హార్మోని మెయింటైన్ చేయాలి. అది మన డెవలప్మెంట్ అండి. అదే మన ప్రోగ్రెస్. ఇంకా అది అది ఉండలేకపోతుంది అది మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అంతే. అదే మన టార్గెట్ కూడా అదే. ఇంకా వేరే అంటే ఏం నేను కాదండి. స్పెసిఫిక్ గా హెల్దీ ఫుడ్ ఇది అని చెప్పి ఏదన్నా తీసుకొచ్చినా, అంటే ఇప్పుడు డయాబెటిస్ ఉందనుకోండి, నేను డయాబెటిక్ రైస్ సపరేట్ గా పెట్టాను అనుకోండి, ఇది వద్దు నార్మల్ వైట్ రైసే కావాలి అట్లా స్పెసిఫిక్ గా అడగడం. అవునండి. వాళ్ళు దానికి అలవాటు నాకు పడిపోయింది కదా. పాపం మనకేం తెలుసు ఇప్పుడు దీనివల్ల ఇట్లాంటిది అని తెలుసు. అంటే తెలుసు అంటే మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇది దీనివల్ల ఇట్లా అవుతుందని వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఈ వైట్ రైస్ తీసుకుంటే ఇట్లా కార్బోహైడ్రేట్స్ పెరుగుతుంది. ఇవన్నీ మనకు కూడా ఒక ఒక ఇన్ఫర్మేషన్ లెవెల్నే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. సో డాక్టర్ వేరే వాళ్ళు మనకు చెప్పారు కదా, బాగుంటుంది కదా అని మనం ఆఫర్ చేస్తున్నాము. పాపం వాళ్ళకున్న కండిషన్స్, వాళ్ళు చిన్నప్పటి నుంచి తిన్న అలవాట్ల వల్ల వాళ్ళకి అలా ఉంటుంది. ఇక్కడే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంటుంది అనమాట. దాన్ని మనము ఎలా తీసుకుంటున్నాం అనేది ప్రధానం అండి. వెదర్ క్రియేట్ చేసుకోవాలి మనకు మనమే. సో అన్నింట్లో ఉన్నారు మీరు చెప్పినప్పుడు సుకృతి గారు. ఇప్పుడు మీరు చెప్పేది ఇది చాలా ఇండ్లలో, చాలా సందర్భాలలో, చాలా విధాలుగా జరుగుతుంటుందండి. ఇది వాస్తవంగా జరుగుతుంటుంది. సో ఇండివిజువల్ జర్నీనే అండి ఇది. మనము హెల్త్ అయినా హ్యాపీనెస్ అనేది ఒక ఇండివిజువల్ జర్నీ. బట్ పెద్దవాళ్ళ దగ్గర ఉండే మన బిహేవియర్, మన పిల్లల దగ్గర ఇలాంటి ఉండే ఫుడ్ తిని బిహేవియర్ ఎక్కువ చాలా కాలం బతికినా మాత్రం ఏం ఉపయోగం అంటారు? ఎస్ అండి. యా. సో ఇక్కడ కొన్ని మన పెద్దవాళ్ళ దగ్గర కొంచెం మనం చేసే బిహేవియర్ వేరే రకంగా ఉంటుంది. పిల్లల దగ్గర వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ గౌరవం, శ్రద్ధ, కృతజ్ఞత అవి ఉండాలి. పిల్లల దగ్గర చేసేటప్పుడు ఈ మమతా వాత్సల్యంతో చేస్తుంటాం. సో ఇంకా ఇదన్నీ మీరు అక్కడక్కడ డిసిషన్ తీసుకోండి. బట్ మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. చెప్పాను కదా, కొన్ని సందర్భాల్లో శాసనం వచ్చినప్పుడు అబ్సల్యూట్లీ వాళ్ళకి ఆన్ అవుతుంది ఇది అన్నప్పుడు కొంచెం మీరు చూసుకొని చేయండి. ఇంకా నేను రెడీమేడ్గా ఒక ఆన్సర్ అంటే ఇట్లా ఇవ్వలేనండి, సందర్భం బట్టి అనమాట, ఎవరికి వారికి. బట్ మనము హ్యాపీగా ఉండడం అనేది నా చేతుల్లో ఉంది. వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నా, వాళ్ళు హెల్తీ ఫుడ్ తినకపోయినా నేనేం అవ్వట్లేదు సారా, అదే ప్రోగ్రెస్. అట్లా అని చెప్పేసి బాధ్యత రహితంగా లేరు మీరు. ఇంకా వాళ్ళకి ఎట్లా చెప్పగలిగితే, ఎప్పుడు చెప్తే అర్థమవుతుంది ఎట్లా అనేది నా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఇదే అనమాట. యా. ఓకే అండి. అంటే డిసిప్లిన్ తెలిసి నేను చేస్తున్నాను సార్, అర్థమవట్లేదు సార్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు తెలుసుకొని అవును నేను అవునండి, నాకు అర్థమైందండి. ఇప్పుడు హెల్తీగా ఎట్లా ఉండాలని, ఎందుకు ఉండాలనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా తెలుసు హెల్త్ అంటే ఏంటి అని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎవరో పెడితే తినట్లేని కొర్రలు కానీ, అరికెలు కానీ, వేరే ఫుడ్ హెల్తీ ఫుడ్ అనుకుంటున్నా ఏదైనా సరే ఇప్పుడు నేను అనుకుని చేస్తున్నాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది. యా. ఇంకొకటి ఏంటంటే అది తిన్నప్పుడు చేసినప్పుడు కూడా నా రిజల్ట్స్ ఉంది కదండి, నేను రిజల్ట్స్ చూడగలిగాను కూడా. సపోజ్ నేను ఇప్పుడు ఏంటంటే నేను రీసెంట్గా ఒక 8 years బ్యాక్, 5 years బ్యాక్ అండి, నేను వెస్టర్న్ గ్యాస్ట్రాంట్రాలజీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అంతకుముందుకు నాకు ఎసిడిటీ ఉండే అనమాట. ఎసిడిటీ ఉంటే నేను వెళ్ళాను తన దగ్గరికి. వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పారనమాట, ఎసిడిటీ ఉంటే నిమ్మకాయలు, పులుపు అది తినొద్దు అని చెప్తుంటారు కదా సందర్భంగా. చెప్పినప్పుడు నేను అలా పాటించేవాడిని. నేను లెమన్ జ్యూస్ తీసుకునేవాడిని కాదు, ఆరెంజ్ ఇట్లాంటివి తీసుకునేవాడిని కాదు. అది వెళ్ళి డాక్టర్ చెప్పారనమాట. డాక్టర్ చెప్పినప్పుడు తను ఇట్లా, ఆయన మీకు బాగానే ఉందండి, హెల్తీగానే ఉన్నారు, ప్రాబ్లం చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అది కంట్రోల్ చేస్తే సరిపోతుంది, మీరు పెద్ద ఏం వరి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను, సో ఇది సార్ ఇట్లా లెమన్ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ అనేది మనం ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం కదా, తాగితే మంచిగా ఉంటుంది అనుకొని ఈ ఎసిడిటీ వల్ల మానేస్తాను అనమాట, నేను తాగడం ఆపేస్తాను అనమాట. సో అడిగాను డాక్టర్ని, ఏంటి సార్ ఇట్లా ఎసిడిటీ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ తాగొద్దా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, లెమన్ జ్యూస్ తాగితే ఎసిడిటీ అనేది స్టూపిడిటీ అంటే అన్నాడు ఆయన. లెమన్ జ్యూస్ తాగితే ఎసిడిటీ వస్తుంది అనేది స్టూపిడిటీ అన్నాడు. ఆ రైమింగ్ అదంతా నచ్చి ప్లస్ నేనేంటంటే నిజంగా నేను టెస్ట్ చేశాను, అతను అన్నది నిజమైన కాదని టెస్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఎసిడిటీ లెమన్ జ్యూస్ వల్ల నాకు మంటలు మండడం కానీ, ఎసిడిటీ రావడం కానీ లేదండి. నేను చాలా రోజుల నుంచి అవుతున్నాను ఇప్పుడు. అంటే ఇది నా బాడీకి, నా శరీరానికి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. రోజు నేను వితౌట్ హనీ లేదు, ఏం లేదు, జస్ట్ వామ్ వాటర్ వేసుకొని ఒక లెమన్ పిండి వేసుకొని తాగేస్తాను అనమాట. ఒక 2 గ్లాస్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఒక 1/2 hour టైం ఇచ్చేసి మళ్ళీ లెమన్ పిండేసి ఆ లెమన్ జ్యూస్ తాగుతాను. ఇంతకుముందు తాగేవాని కాదు. సో తాగితే ఎసిడిటీ అనేది ఇంతకుముందు చెప్తే ఇది తాగేవాను, ఇప్పుడు తాగుతున్నాను, నాకేమి లేదండి. ఇది నా ద్వారా చెప్తున్నాను అనమాట ఆన్సర్. ఇది సెల్ఫ్ డిసిప్లిన్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, అర్థమై చేస్తున్నాను. ఇంతకుముందు డాక్టర్ చెప్పినప్పుడు నేను చేశాను చూసారా, అది డిసిప్లిన్.
డాక్టర్ చెప్పాడు, ఆచార్య అవును నిజమే కదా, స్టూపిడ్ ఇది అన్నాడు కదా తను, నిజమా అని అన్ని నేను చేశాను అనమాట. అది డిసిప్లిన్. నాకై నేను చేస్తున్నట్టు నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇంకా క్లియర్గా. ఇంకా ఇప్పుడు నాకై నేను చేస్తూ చూసిన దట్ ఈస్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇట్లా చాలా ఆస్పెక్ట్లో చూడొచ్చండి మనం. ఇదండి. సో నెక్స్ట్ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఇంకెవరైనా షేర్ చేస్తారు ఏదన్నా? యాక్చువల్ టైం అయిపోయింది మనకు. వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది. యా యా యా. సో ఇంకా క్లోజ్ చేద్దామండి, ఓకేనా రాజేష్? యా ఓకే సార్. యా యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.